good evening. We are heartily welcome to everyone to participate this Excellence Education Award programs sponsored by Prime 9 2026 Education Excellence Awards. We are so happy and so proud of you to welcoming you here. Due to some technical issues and hectic traffic, at the same time, IPL match is happening in Uppal Stadium. Due to the hectic traffic, heavy traffic, our honorable chief guests are stuck in the traffic. So kindly understand the situation and cooperate. And also thank you so much. So sorry for your inconvenience. So as per I told you, our program is starting now. So now I'm going to hand over this program our senior journalist Sridevi Garu from Prime 9 channel. So hope you understand and also hope you enjoy this wonderful evening. Thank you so much for your patience. Thank you. Andariki namaskaram. Welcome to Prime 9 Excellence Education Awards 2026. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ సంవత్సరం మనం ప్రైమ్ 9 ఎక్సలెన్స్ ఎడ్యుకేషన్ అవార్డ్స్ ని ప్రెజెంట్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైమ్ 9 నిజం ఇదే మా ఇజం ఈ నినాదంతో 2018లో ప్రారంభమైన ప్రైమ్ 9 ఛానల్ అన్ని వర్గాల ప్రజలకు ఆప్త బంధువైంది. ఒకటా రెండా వేలాది సమస్యలకు ఫోకస్ చేసింది. వాటి పరిష్కారానికి నడుం కట్టింది. అధికారులను కదిలించింది. ప్రజా ప్రతినిధులను పరుగులు పెట్టించింది. నిజం ఇదే మా ఇజం అంటూ ఏ భేషజాలకు పోకుండా ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా మీడియా రంగంలో బెదరకుండా చెదరకుండా మేరు పర్వతంలా నిలిచింది. ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో దూసుకు వెళ్తోంది. ఈ రోజుకు కూడా అదే పరుగుతో అదే స్పీడ్తో. సో డిజిటల్ మీడియాలో అగ్రగామిగా నిలిచింది. వెబ్ వార్తల విషయంలోనూ విలక్షణ శైలిని అనుసరిస్తోంది. ఒకసారి మా ప్రైమ్ 9 నిజం ఇదే మా ఇజం దీనికి సంబంధించి ఒక ఏవి చూద్దాం. మీరందరూ తప్పకుండా చూడండి. ఏవి ప్లీజ్. నిజం ఇదే మా ఇజం నినాదంతో 2018లో ప్రారంభమైన ప్రైమ్ 9 ఛానల్ అన్ని వర్గాల ప్రజలకు ఆప్తబంధువైంది. ఒకటా రెండా వేలాది సమస్యలు ఫోకస్ చేసింది. వాటి పరిష్కారానికి నడుం కట్టింది. అధికారులను కదిలించింది. ప్రజా ప్రతినిధులను పరుగులు పెట్టించింది. నిజం ఇదే మా ఇజమంటూ ఏ భేషజాలకు పోకుండా ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా మీడియా రంగంలో బెదరకుండా చెదరకుండా మేరుపర్వతంలా నిలిచింది. ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో దూసుకు వెళుతుంది. డిజిటల్ మీడియాలో అగ్రగామిగా నిలిచింది. దాదాపు 50+ యూట్యూబ్ ఛానల్స్, 5 మిలియన్ సబ్స్క్రైబర్స్, 18 బిలియన్ వ్యూస్, 100 మిలియన్ డైలీ రీచ్తో టాప్లో ఉంది. ఇక వెబ్ వార్తల విషయంలోనూ విలక్షణ శైలిని అనుసరిస్తోంది. ప్రైమ్ 9 ఛానల్ వినూత్న కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. సూర్యోదయ వేళలో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లే భక్తి కార్యక్రమం, వార్తలకు సంబంధించిన విశ్లేషణలందించే హాట్ టాపిక్, ఏ షేర్లలో పెట్టుబడి పెడితే ఎంత లాభమో వివరించే బిజినెస్ అనాలిసిస్, జాతీయ అంతర్జాతీయ వార్తా కథనాల సమాహారం, విద్యార్థులకు ఉద్యోగార్థులకు సలహాలందించే ప్రైమ్ ఎడ్యుకేషన్, ఆరోగ్య సలహాల కార్యక్రమం ప్రైమ్ హెల్త్, సినిమా వార్తల కదంబం ఇండియన్ సినిమా, రాజకీయ నేతల తెర వెనుక సాగే వ్యవహారం తెలియచెప్పే తెరచాటు రాజకీయం, సమకాలీన అంశాలపై సమగ్ర కథనాలతో బర్నింగ్ ఇష్యూ, సెటైర్లతో సాగే ఖతర్నాక్ న్యూస్, నేర వార్తల పరిశోధనా కార్యక్రమం క్రైమ్ వాచ్, మహిళా బులెటిన్, బీసీల వాదం వినిపించే అధికారం కార్యక్రమం, సనాతన ధర్మం గురించి ప్రత్యేక చర్చా కార్యక్రమాలు, సామాజిక అంశాలను స్పృశించే మై టేక్ విత్ కేఎన్ఆర్, ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అనకాపల్లిలో కోడిపందాలపై ఉక్కుపాదం, తిరుమల పరకామణి కేసు బహిర్గతం, అల్లూరు జిల్లాలో సముద్రంలో కలుస్తున్న రసాయనాల వ్యవహారం, సింహాచలం పంచగ్రామాల భూభాగోత్తం, సాహితీ ఇన్ఫ్రా మోసాల ఉదంతంలో టీటీడీ బోర్డు మెంబరుకు ఉద్వాసన.
నెల్లూరు జిల్లాలో రవాణా శాఖ అవినీతి వ్యవహారం, అల్లూరు జిల్లాలో రోడ్డు లేని గిరిజన గ్రామాల ధైర్యంపై కథనం, నెల్లూరులో మైనింగ్ మాఫియాపై కథనం, విశాఖ సమీపం పరవాడలో ఫార్మా పరిశ్రమపై పేద ప్రజల నిరసన స్వరం లాంటి కథనాలు కుండబద్దలు కొట్టినట్టుగా ప్రసారం చేసింది. ఇవన్నీ కేవలం సంచలన కథనాలే కాదు, అవన్నీ పరిష్కారమవ్వడం ప్రైమ్9 ఛానల్ సాధించిన విజయాలకు నిదర్శనాలు, ఛానల్ క్రెడిబిలిటీకి సోపానాలు. తాజాగా హైదరాబాద్ శివార్లలో అమ్మా నాన్న ఆశ్రమం పేరిట కోట్లు బొక్కేస్తున్న అక్రమార్కుల బండారం బయటపెట్టింది. విరాళాల పేరిట వికృత పోకడలకు పోతున్న వితండవాదులు బెదిరించిన వెరవక ఆ కథనాలు నిరంతరాయం ప్రసారం చేస్తూ అమ్మ పేరిట జరుగుతున్న మోసాలను, నాన్న పేరిట సాగుతున్న నయావంచన్ను నిలదీసింది. అమ్మా నాన్నలకు ఆలంబనగా నిలుస్తుంది. ఒకటా రెండా? శ్రీకాకుళం జిల్లాలో అక్రమ చేపల వేట నిలిపివేత, మైదుకూరులో ఎమ్మెల్యే ఎక్కడా అంటూ ప్రశ్న, అనకాపల్లిలో గర్ల్స్ హాస్టల్కు శాశ్వత భవనం, పోలవరం ఇసుక అక్రమ రవాణాపై సాక్ష్యాలతో కథనాలు, కీసర సమీపంలో జీడికుంట చెరువు ఆక్రమణలు, అనంతపురం జిల్లా కొత్త చెరువులో పక్కా రోడ్డును పెద్దల భూముల వైపు కాకుండా పేదల కాలనీ వైపు మళ్లించటం, ప్రకాశం జిల్లాలో కాలం చెల్లిన మందుల వ్యవహారం. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పొదుపు స్కీంలో అక్రమాల వ్యవహారం, మంత్రాలయం ఏరియాలో నీటి సమస్యలపై కథనాలు, ఇలాంటివి ఎన్నో ప్రైమ్9లో ప్రసారమయ్యాయి. వాటికి వెనువెంటనే పరిష్కారాలు లభించాయి. ఇవన్నీ మచ్చుకు కొన్ని మాత్రమే. ప్రైమ్9 వార్తల శస్త్రాలు సంధించిన కథనాలు ఇంకెన్నో ఉన్నాయి. ఇది ఛానల్ నిబద్ధతకు, ప్రజల్లో ఉన్న ఇమేజ్కు తార్కాణాలు. మేం చేస్తున్న ఈ ప్రయత్నంలో ఎందరో మాకు సమాచారం అందించారు. ఎందరో అధికారులు మా కథనాలు చూసి స్పందించి కార్యాచరణకు దిగారు. మరెందరో ప్రజాప్రతినిధులు మా ప్రయత్నాలను మన్నించి ప్రజలు కోరుకున్నవందించారు. ఇంకెందరో మాకు ఫోన్లు చేసి అభినందించారు. వారందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. సర్వజనహితం కోరుతూ ఛానల్ పెట్టి జనసమ్మతంతో విజయవంతంగా నడిపిస్తున్న మా చైర్మన్ బండి రఘువీర్ శ్రీనివాస్ గారు, మా డైరెక్టర్ కొండ నరేంద్ర గారు, మా సీఈఓ పైడికొండల వెంకటేశ్వరరావు గారు, మా సంపాదక వర్గం, మా ఉద్యోగ వర్గం ఈ స్ఫూర్తిని కొనసాగిస్తుందని వినమ్రంగా విన్నవించుకుంటున్నాం. ప్రైమ్9 నిజం, ఇదే మా ఇజం. గత 8 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటంతో ముందుకు వెళ్తోంది ప్రైమ్9 నిజం ఇదే మా ఇజంతో. ఈ విధంగా 8 ఏళ్లుగా నిరంతరం పోరాటం సాగిస్తూ సమస్యల మీద ఫోకస్ చేస్తూ వాటిని పరిష్కరిస్తూ ముందుకు వెళ్తోంది. రీసెంట్ గా అనాథాశ్రమంలో ఏం జరుగుతుంది అక్కడ అనే విషయాలపైన చాలా ఫోకస్ చేసి అక్కడ జరిగే అన్యాయాల్ని బయటపెట్టింది ప్రైమ్9. అందుకే అక్కడ నిజం ఏదుందో ఆ ఇజాన్ని ప్రదర్శించడమే మా యొక్క ప్రత్యేకత. ఎస్, ప్రైమ్9 ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2026 కార్యక్రమానికి స్వాగతం. ఒకసారి స్పాన్సర్స్ చూసుకుందాం మనం. ప్రెజెంటింగ్ స్పాన్సర్ Gurukasa University VS Bhavan Reddy, South India in charge, powered by sponsor Kale University and associate sponsor Vasavi Group, Kushal Reddy. Associate sponsor Vishnu Manager Sri Gayatri Tours and Travels. Associate sponsor Kumari Gold, Kumari Ravi and MT. Associate sponsor Sri Ghostlight Medical Academy. Venigala Narendra Babu, Chairman, Venigala Usha, Director. Welcome to Prime9 Excellence Education Award 2026. అవార్డులు అందుకోబోతున్న అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తో తొందరలోనే గెస్ట్ రాగానే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అనంతరం మనం అవార్డ్స్ ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. అవార్డ్స్ ప్రెజెంట్ చేసిన వాళ్ళు ప్రైమ్9 ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ అవార్డ్ స్పాన్సర్ మరొకసారి చూద్దాం. ప్రెజెంటింగ్ స్పాన్సర్ గురుకాస యూనివర్సిటీ, పవర్డ్ బై Kale University. Associate sponsor Vasavi Group. Associate sponsor Sri Gayatri Tours and Travels. Associate sponsor Kumari Gold. Associate sponsor Sri Ghostlight Medical Academy and associate sponsor Modern Academy in association with Apex Education Services. సో అవార్డ్స్ అందుకోబోతున్న అందరికీ కూడా మరోసారి కంగ్రాచులేషన్స్. ఉస్మానియా యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ, కాకతీయ యూనివర్సిటీ వరంగల్, మహాత్మా గాంధీ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అండ్
Kaveri University, Aditya Educational Institutions, Sun Hotel Management, St. Peter's Engineering College, Modern Academy, St. Mary Rehabilitation University, and Gurukast University, Tapasya College of Commerce and Management, Jayaprakash Narayana College of Engineering, Campus Yatra, Pace Academy, Midas Educational Service, Iris Flores Group of Schools, Marwadi University, and AKS University, NBV Subbarao Garu, and Apex Education Services, Masterji Group of Institutions, Komitreddy Pratik Foundation. మరోసారి అవార్డ్స్ అందుకుంటున్న వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ మరోసారి వెల్కమ్. సో ఇప్పుడు ఒకసారి హెల్త్ సిఇఓ కిషోర్ గారు స్టేజ్ పైకి వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. కిషోర్ గారు ప్లీజ్ వెల్కమ్. గౌరవనీయులైనటువంటి విద్యా సంస్థల అధినేతలకు, భావి భారత పౌరులను తీర్చిదిద్దుతున్నటువంటి ఉపాధ్యాయులకు, పిల్లల తల్లిదండ్రులకు ప్రైమ్ 9 తరపున మరియు మా సంస్థ తరపున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే అత్యున్నతమైనటువంటి విద్యార్జన కోసం తాపత్రయపడుతున్నటువంటి విద్యార్థులకు నా శుభాశీస్సులు. ఎంతోమంది ఎన్నో విద్యా సంస్థల్లో ఎంతోమంది అహర్నిశలు కష్టపడుతూ వాళ్ళ యొక్క కెరీర్ కోసం తాపత్రయపడుతున్నటువంటి విద్యార్థులను చూస్తాం. అలాగే వాళ్ళని ఉన్నతమైనటువంటి స్థానాలకు తీసుకెళ్లాలనేటటువంటి ఉపాధ్యాయుల తపనను కూడా చూస్తాం. ఈ అద్భుతమైనటువంటి సాయంత్రం సమయమున ఒక వినూత్నమైనటువంటి భవిష్యత్ కోసం జరిగే మేధోమదనంలో పాల్గొన్నందున వచ్చిన మీ అందరికీ కూడా ప్రైమ్ 9 తరపున స్వాగతం, సుస్వాగతం. మీ అందరినీ కలుసుకోవటం, మిమ్మల్ని అభినందించటం అనేటటువంటిది మా సంస్థ యొక్క బాధ్యతగా భావించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. విద్య అంటే కేవలం పుస్తకాలు చదవటమే మాత్రమే కాదు. విద్య అనేది జీవితాన్ని మార్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తిగా అని భావిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి మీకు నమస్కారం తెలియజేస్తున్నాం. అత్యుత్తమ విలువలు నేర్పుతూ బాధ్యతాయుతమైనటువంటి రేపటి పౌరులను తీర్చిదిద్దుతున్నటువంటి మీ సంస్థలందరికీ కూడా, కృషి చేస్తున్నటువంటి సంస్థలకు, అలాగే అధ్యాపకులకు మేము శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. ఈరోజు మనం సత్కరించుకుంటున్నటువంటి సంస్థలు సామాన్యమైనటువంటివి కావు. ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్ది ఈ యొక్క దేశానికి అభివృద్ధికి అంకితం ఇస్తూ ఉన్నారు. విద్యార్థి విద్యాబోధనలో వినూత్నమైనటువంటి విలువలను చెబుతూ మార్కుల కోసమే కాకుండా జ్ఞానం, నైతిక, సృజనాత్మకతలతో పాటు వాళ్ళకి ఎన్నో విషయాలను నేర్పుతూ ఈ యొక్క ప్రపంచంలోకి వదులుతున్నారు. విద్యార్థులు అనేటటువంటి జ్ఞాన దీపాలను మరింత ప్రకాశవంతంగా చేసేటటువంటి విద్యా సంస్థలు ఈ అవార్డులకు అర్హత కలిగి ఉన్నారని మేము గుర్తించి ఈ యొక్క మహత్ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. మీ కృషి, మీ అంకిత భావానికి, మీరు పాటిస్తున్నటువంటి ఆదర్శాలకు ఇవి చిరు సత్కారాలు మాత్రమే. ప్రైమ్ 9 ఎప్పుడూ మంచి విద్యా సంస్థలను, విద్యాధిపతులను, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేటటువంటి అధ్యాపకులను గౌరవించడంలో ముందంచ వేస్తుంది. మీ కృషి ఇలాగే కొనసాగాలని, మీ సంస్థలు మరింత ఎదగాలని, మీ సంస్థల నుంచి మంచి మంచి విద్యార్థులు, ప్రతిభావంతమైనటువంటి విద్యార్థులు ఈ దేశానికి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ డాక్టర్ కిషోర్ కుమార్. విద్యారంగంలో రాణించిన అసాధారణ సేవలు అందించిన ఉపాధ్యాయులు, సంస్థలు, స్టూడెంట్స్ మరియు ఎడ్యుకేషన్ లీడర్స్ ని గుర్తించి సన్మానించడం కోసమే ఈ కార్యక్రమం. విద్య ఒకటే మన భవిష్యత్తును మార్చగలదు. ఆ విద్యను మరింత ఉత్తమం చేస్తున్న మీ అందరి కృషి నేడు ఈ వేదికపై గుర్తింపు పొందుతోంది. మీ అందరి సహకారం, మీ అటెండెన్స్ మరియు ప్రోత్సాహంతోనే ఈ కార్యక్రమం మరింత విజయవంతమవుతోంది. మరోసారి అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఇప్పుడు మన కార్యక్రమాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్దాం. మరి కాసేపట్లో గెస్ట్ అందరూ కూడా హాజరు కాబోతున్నారు. ఇక్కడికి విచ్చేసిన గెస్ట్ అందరికీ కూడా వన్స్ అగైన్ వెల్కమ్. సో ఇప్పుడు విద్యా సంస్థలకు సంబంధించిన కొన్ని ఏబీస్ చూద్దాం. ఏబీ ప్లీజ్.
మరోసారి అందరికీ వెల్కమ్. ఈ అవార్డులను ప్రైమ్ నైన్ ఛానల్ నిర్వహిస్తోంది. స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నారు గురుకాస్ యూనివర్సిటీ, కేల్ యూనివర్సిటీ, వాసవి గ్రూప్, శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్, కుమరి గోల్డ్, శ్రీ గోస్ లైట్ మెడికల్ అకాడమీ. నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రైమ్ నైన్ ఎప్పటికీ ప్రోత్సహిస్తుంది. అటు బ్రేకింగ్ న్యూస్ ని హ్యాండిల్ చేయడంలో కానీ, అటు రాజకీయాల పరంగా కూడా, ఎడ్యుకేషన్ పరంగా, ఆధ్యాత్మిక పరంగా, సనాతనంలో హైందవం అంటూ ప్రతి ఆదివారం 1:30 to 2:30 టెలికాస్ట్ అయ్యే ప్రోగ్రాంలో కూడా ఎంతో అవేర్నెస్ ని తీసుకొస్తుంది. అండ్ దాంట్లో పార్టిసిపేట్ చేసే గెస్ట్లందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, చాలా బాగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంటారు. ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం అండ్ ప్రతి విషయాన్ని కూడా ప్రజలకు చేరవేయడం, ప్రజలకు అవగాహన కల్పించడం, అసలు తెలియని విషయాల్ని కూడా ప్రైమ్ నైన్ నిజం ఇదే మా ఇజంతో వెలికి తీస్తూ అందరికీ అవగాహన కల్పిస్తుంది. ప్రైమ్ నైన్ ఛానల్ కి చాలా మంది ధన్యవాదాలు చెబుతుంటారు. ఎస్, ప్రైమ్ నైన్ ఒక ఎడ్యుకేషన్ అవార్డ్స్, ఎక్సలెంట్ అవార్డ్స్ మాత్రమే కాదు, అన్ని రంగాల్ని కూడా ప్రోత్సహిస్తుంది. అందరినీ కూడా ఈ విధంగా వేదిక పైకి తీసుకొస్తుంది ప్రైమ్ నైన్. అందుకే నిజం ఇదే మా ఇజం. అండ్ ప్రైమ్ నైన్ CEO వెంకటేశ్వరరావు గారి కార్యక్రమానికి విచ్చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. కరసాట్లో పొన్నం ప్రభాకర్ గారు, బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు కొంతసేపట్లో హాజరవుతారు. IPL క్రికెట్ ఉండడం వల్ల కాస్త ట్రాఫిక్ జామ్ అయింది, అందుకనే వస్తారు. సో గెస్ట్లు ఎవరు కూడా నిరాశపడొద్దు. అవార్డ్స్ అందుకుంటున్న వాళ్ళందరికీ కూడా మరోసారి కంగ్రాచులేషన్స్. మినిస్ట్రీ చేతుల మీదుగా మరి కాసేపట్లో ఈ అవార్డులు అందుకోబోతున్నారు అవార్డు గ్రహీతలందరూ. ఎస్, ఒకసారి కావేరీ యూనివర్సిటీ VC DVV ప్రవీణ్ రావు గారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. ఒకసారి మీరు ఒక 4 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ ప్రవీణ్ గారు. I represent here Kaveri University, which was started by Mr. G.V. Bhaskar Rao Garu, the chairman of Kaveri Seeds. He himself being an agricultural graduate, he didn't do any MSc or PhD. He wanted to become an entrepreneur. So he started as a seed producer in his own village, helping the farmers. And Kaveri Seeds is today one of the top 3 in the country. So he thought that keeping in view the students during the recruitment, he saw many students who are not having the caliber the way we desire to have. He said that why not we start a university. So that is how Kaveri University has come into existence. Let me share few things about the Kaveri University. Kaveri University is the only university in the Asia Pacific region which has a vision of agri-tech, wherein we pursue both agricultural and allied courses along with the technology, wherein we look at a vision of how technology can disrupt the agriculture ecosystem, like emerging technologies like AI, robotics, data science, cyber security. All these things have an important role to play in India today. Any country, if it has to move on the forward path, 3 things are very essential. One is food, another one is innovation, and the third one is sustainability. These are the things which we put into our students. Another important aspect is this is the only university wherein we have in-house academia industry ecosystem. Our students day in, day out rub their shoulders with the industry practices within the company itself. So they are industry aligned courses. So we offer courses like agribusiness management, BSc Honors in Agriculture, MSc, PhD, postdocs, and as well as technology courses like Artificial Intelligence in Agriculture, like BSc Honors Agri-Tech. So these are the even MBA programs in Artificial Intelligence, MBA programs in say what you call marketing and agribusiness management. So that is how we look at the picture wherein we say to the students, technology is a tool and purpose should be their direction. Today's students should grab the opportunities, they should not wait for the opportunities. And we say that students should say what you call, today's students are not just learners, but we thought that they are the future problem solvers,
future society, disrupting the society, whatever technology. So today the technology is just not only helping the industries, but it is also disrupting our life, how we grow, how we live, how we prosper and all those things. So that is the reason why we have come up with this vision of agri-tech, which we call it as the future of this country, wherein Government of India is also pushing in a big way with this concept. So that is how this is a unique campus we have in our own state, Telangana, in Hyderabad. Thank you very much. ఆ తర్వాత డైరెక్టర్ ఆదిత్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి డాక్టర్ ఎన్ సుగుణ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా మీ అమూల్యమైన వర్డ్స్ ని అందరికీ అందించాల్సిందిగా కోరుతున్నాము. అవార్డు గ్రహీతలు ఎవరు కూడా నిరాశపడొద్దు. సో ఐపీఎల్ మ్యాచ్ వల్ల కొంచెం మినిస్టర్ గారు రావడం లేట్ అవుతుంది. సో తప్పకుండా మీ అందరూ కూడా మరి కాసేపట్లో అవార్డులు అందుకుంటారు. సో ప్లీజ్ వెల్కమ్ సుగుణ గారు. క్లియర్ గా చెప్పాలంటే ప్రతి ఒక్క సరస్వతి పుత్రిక పుత్రులు అందరికీ కూడా నమస్కారము. బికాస్ ఎవ్రీ వన్ ఆఫ్ us here who came to this gathering are directly involved in the students' career, that is the shaping of the generation of students actually. So adi direct ga gaani indirect ga gaani every one of us are actually involved, and I am Dr. Suguna, Secretary of Aditya Educational Institutions. So we have around 70 institutes and 8,500 staff working, and also 1,10,000 students with us. And this institution is actually started by our chairman, Dr. N. Sesha Reddy Garu, who is ex-MLA and MLC. So, aina start chesinappudu institution 1984 lo with 16 students he started this institute, and it has now grown into 1,10,000 students right now. So we have schools, junior colleges, degree colleges, and state private university as well. And this year, manam ee main ga enti ante degree colleges lo we had around 16,000 placements this academic year. Our chairman vision enti ante 3 years degree చదివిన తర్వాత స్టూడెంట్ బయటికి వెళ్తున్నప్పుడు ఒక చేత్తో డిగ్రీ పట్టా ఉండాలి, మరొక చేత్తో డెఫినెట్ గా 2 to 3 ఆఫర్ లెటర్స్ తీసుకుని వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటారు. సో దట్ ఈస్ ద విజన్ ఆల్ ఆఫ్ us are working. సో ఫర్ ద పాస్ట్ 5 years నుంచి కూడా ప్రతి ఇయర్లోని 10,000+ ప్లేస్మెంట్స్ అనేవి మన డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ కైవసం చేసుకోవడం జరిగిందండి. సో ఎవ్రీ వన్ ఆఫ్ us హియర్ మన ఇన్స్టిట్యూషన్లోకి ఒక్కసారి స్టూడెంట్ వచ్చిన తర్వాత బయటికి వెళ్తున్నప్పుడు డెఫినెట్గా దే షుడ్ ఫ్లరిష్ ఇన్ దేర్ ఫ్యూచర్, and with a very good smile they need to leave the institute. That is the vision every one of us have when we actually start any organization or institution, and that is what we are working on. And coming to right now, that is in Hyderabad, we are establishing branches, Aditya degree colleges, with BSc Artificial Intelligence, Data Science in combination with Computer Science, BBA, BCA, and with well-equipped labs and everything in the degree colleges. So we are establishing around 9 branches here in Hyderabad this academic year. And in Andhra Pradesh, we have 34 degree colleges with 40,000 students strength there. And prati okka student kuda, when they leave the institution, very happily they actually exit the institution with good placements. Because manam general ga chustunappudu, just one example I just want to give. Oka student, for example, Deloitte lo prati okkaliki vachinate he got placed with 3.8 lakhs per annum package. So students ki manchi coding skill and communication skill and aptitude knowledge anedi manam 3 years of degree lo inculcate cheste. So in the same company Deloitte only, after 2 years again HR called and said meekunnatvanti skill ki we are actually making your package to 50 lakhs per annum అని చెప్పడం జరిగింది. తర్వాత now it is 86 lakhs per annum అనేది చేయడం జరిగింది. సో ఎవ్రీ వన్ ఆఫ్ us మనం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో మనం క్లాసెస్ చెప్పేటప్పుడు స్టూడెంట్ ఎలా అబ్జార్బ్ చేసుకున్నారు అనేది ఒకసారి బయటికి ఎగ్జిటే కాకుండా వెళ్ళిన తర్వాత కూడా డెఫినెట్లీ దే విల్ ఫ్లరిష్ ఇన్ దేర్ ఫ్యూచర్. మనం ఏదైతే హ్యాబిట్స్ కానీ వాల్యూస్ కానీ ఇన్కల్కేట్ చేస్తున్నామో అది డెఫినెట్గా దే విల్ ఫ్లరిష్ ఇన్ దేర్ ఫ్యూచర్. So I once again thank Prime9 channel for giving this wonderful opportunity for all the educationists here, and thank you very much. థ్యాంక్ యూ సుగుణ మ్యామ్. సుగుణ మ్యామ్ చాలా అద్భుతమైన వర్డ్స్ చెప్పారు. ఎవరైనా కాలేజ్కి ఎంటర్ అయినప్పుడు చాలా బిక్కమొహం వేసుకొని వస్తూ ఉంటారు, బట్
ఎగ్జిట్ ఎప్పుడైతే అవుతామో ఎంతో ఆనందంతో బయటకు వెళ్తుంటారు. మ్యామ్ చాలా 100% కరెక్ట్గా చెప్పారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ అవార్డ్ స్పాన్సర్ ఒకసారి చూద్దాం. గురుకాశీ యూనివర్సిటీ, కేఎల్ యూనివర్సిటీ. Presenting sponsor Gurukha's University, powered by sponsor KL University. Associate sponsor Vasavi Group. Associate sponsor Sri Gayatri Tours and Travels. Associate sponsor Komuri Gold. Associate sponsor Sri Gosalite Medical Academy, and in association with Apex Education Services, associate sponsor Modern Academy. ఇక్కడ విచ్చేసిన అతిథులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మరోసారి ఐపీఎల్ మ్యాచ్ వల్ల కాస్త లేట్ అవుతుంది, బట్ ఏమాత్రం మీరు అప్సెట్ అవ్వద్దు. చాలా ఎగ్జైటింగ్ మూమెంట్స్ ని మనం మరి కాసేపట్లో ఎంజాయ్ చేయబోతున్నాము. ఇదంతా కూడా చాలా మెమరబుల్ మూమెంట్స్ మనందరికీ మరి కాసేపట్లో ఎంజాయ్ చేయబోతున్నాము. బట్ అందరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మీ కరతాళ ధ్వనులతో ఇంకాస్త ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నాము. ప్లీజ్ క్లాప్. థ్యాంక్ యూ. విద్యా దదాతి వినయం, విద్య వినయాన్ని కలిగిస్తుంది. వినయాది పాత్రతాం, వినయం వల్ల పాత్రత లభిస్తుంది. అలాంటి విద్యారంగంలో విశేష సేవలు అందిస్తున్న వారికి అవార్డులు ఇవ్వడం ద్వారా వారి సేవలు గౌరవించడం మా కర్తవ్యంగా భావించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. భావితరాన్ని తీర్చిదిద్దున్న ఈ సంస్థలను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. మరోసారి వెల్కమ్. ఇప్పుడు ఇక్వై యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఇన్ఛార్జ్ డాక్టర్ తమ్మావు కోటిరెడ్డి గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాము. The ICFI Foundation for Higher Education was the founder of this ICFI Foundation for Higher Education is Sri N.J. Yashasvi, a great academician and a chartered accountant. The ICFI Foundation for Higher Education was recognized by University Grants Commission as a deemed to be university in 2008. The IFHE, that is ICFI Foundation for Higher Education, was accredited by NAAC with A++, and at the same time we have accredited by different international organizations also. The IFHE has 6 constituent units. ICFI Business School, one of the reputed business schools in the country. It was accredited by AICSB. We have Faculty of Science and Technology, ICFI Law School, ICFI School of Social Science, Center for Online and Distance Education, and we have off-campus center at Bangalore also. We are offering programs such as MBA from ICFI Business School, and BTech and other science programs, MSc programs, and some BSc programs from ICFI Tech, and some law programs from Law School, BA Economics, BSc Economics and Data Science, BSc Psychology, PhD in Development Studies, PhD in Economics, MSc Economics from ICFI School of Social Sciences. The IFHE has a student strength of 10,700 in Hyderabad, and it has a strength of faculty strength of 500. As I mentioned, we have an off-campus center at Bangalore. The off-campus center has a student strength of around 2,000 and had a faculty strength of 70. With a robust curriculum and the infrastructure and industry academia internship, the institute has become as one of the largest universities in the country. Now I thank the Prime 9 for giving us the opportunity to stand before you and to present about the ICFI Foundation for Higher Education. Thank you, one and all. తర్వాత మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ ప్రొఫెసర్ రవి ఆకుల, హెడ్ అండ్ డీన్ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్. సో ప్లీజ్ వెల్కమ్ రవి ఆకుల గారు. Indeed, I am very happy to be part of this program as the recipient of one of the recipients of award, and also to witness this luminaries, to know the status of the education in the state of Telangana. Let me congratulate the organizers, particularly Prime 9 group, for organizing this wonderful event. And I represent Mahatma Gandhi University, a state government university which was established in 2007 and growing day by day, year by year with multifolds. We have 4 colleges at present, and also this year we are adding 2 more colleges, University College of Pharmaceutical Science and University College of Law, with the approval of Pharmacy Council of India and Bar Council of India. This year 2026 and 27 we are starting
Already we have 4 colleges, that is University College of Arts and Social Sciences, University College of Commerce and Business Management, University College of Science, University College of Engineering and Technology. Our engineering college is approved by AICTE. We have the Pharmacy Council of India approval for the Pharmaceutical Institute. Our university, though it is young, which was established in 2007, but has got its laurels to its credit. Our university received NSS Indira Gandhi Award from the Honorable President of India in the 2015, which I received from the then President of India, Pranab Mukherjee Garu. And also the university is offering multidisciplinary courses, and our Vice Chancellor is very dynamic. He is introducing so many skill-oriented programs for the benefit of the students. And also our engineering students have assembled a golf cart, which was the magnificent one and used by the students of the campus, which was sponsored by the university. And also our students are participating in internships. To say proudly, 2 of my students of MCOM, they got internship at Murray Chenna Reddy Human Resource Development Institute, which is located in Hyderabad. And also we are organizing communication skills development programs and also skill development programs to improve the employable opportunities for the students who are coming from rural background. Once again, I take this opportunity to thank the organizers for giving me the opportunity to express the views and to represent my university. Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మహాత్మా గాంధీ యూనివర్సిటీ 2007లో నల్గొండ యూనివర్సిటీగా ఏర్పాటైన ఒక యూనివర్సిటీ. ఆ తర్వాత మహాత్మా గాంధీ యూనివర్సిటీగా రూపాంతరం చెందింది. నల్గొండ సమీపంలోని యూనివర్సిటీ అకాడమిక్ రంగంలో అమోఘమైన అభివృద్ధిని సాధించింది. ఇంజనీరింగ్, సైన్స్ మేనేజ్మెంట్ వంటి వివిధ విభాగాల్లో ఇంతకుముందు రవి గారు చెప్పినట్టు ఉన్నత విద్యను మరియు పరిశోధన అవకాశాలను అందిస్తుంది. సో ప్రైమ్ 9 ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ అవార్డ్స్ 2026 లో భాగంగా మహాత్మా గాంధీ యూనివర్సిటీకి బెస్ట్ అకాడమీ అడ్మినిస్ట్రేటర్ గా అవార్డు కూడా రవి గారు పరికాసేపట్లో అందుకోబోతున్నారు. రైట్, మోడర్న్ అకాడమీ సుంకర పాపారావు గారు చైర్మన్, స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. సుంకర పాపారావు గారు, ప్లీజ్ వెల్కమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, I want to introduce myself. My name is Sunkar Paparao, the chairman, of course, designated chairman of Modern Academy from Vijayawada. I started this institution in the year 1987. Unlike all other people representing here on their respective institutions, they have so many number of students, number of colleges, branching and everything. But I am a sole man. In 1987, I thought I'm not able to, maybe I'm not fit for the job to have my own institution like that. As a fashion, I have taken teaching and entered and established this academy, and especially exclusively for commerce, that +2 in commerce also, only MEC and CEC groups in our states, and in degree only BCom. Of course, there are different streams in BCom insurance, BCom taxation, BCom general, or BCom so many other branches. I exclusively started with all those things and also continuing now. Only one place. Those days I thought going for branches in different places, I thought it may not be good for the, I thought it may not be good for the, it will be like a business, I thought in the initial stages. By that time, though I used to teach the only specialities, unlike others, I teach all these years. I am teaching, I have been teaching till now also I am teaching. From 54 years, I am in teaching profession in different courses.
and more than 80,000 hours I taught so far. And also, I'm running 73. My daughters also studied there, and my elder daughter take over that, and she is looking after. In spite of that, since it is a fashion till I die, I want to be with the students. That's why I have been teaching still some limited period at least. Then I am a fellow member of the three Institute of Chartered Accountants of India, Institute of Cost Accountants of India, Institute of Company Secretaries of India, and also MBA, LLM, and also other degrees, so many degrees I have. With all this, what I want to always, I spend the time with the students only. And therefore, number of students, more than 7,000 plus students, these either CMA or CA or CS, all the people working in the different parts of the globe with a good position. Many people, even in Hyderabad also working in all public sectors, some of them are finance directors like that. With this, I hope I don't have nothing much to tell you. Thank you for giving me this opportunity, Prime 9 management and everybody. Thank you all. సో ఇప్పుడు సీనియర్ జర్నలిస్ట్ సిల్వేరి శ్రీశైలం గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. ప్లీజ్ వెల్కమ్. వేదికను అలంకరించినటువంటి నా కొలీగ్ శ్రీదేవి, అదేవిధంగా ఈరోజు శుభ సాయంత్రానికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులందరికీ స్వాగతం, సుస్వాగతం. మనకు గురుకుల విద్యా విధానాలు ఉన్నప్పుడు ఎల్కేజీ, యూకేజీ, పీకేజీ అండ్ కేజీ వైజ్గా విద్యా విధానాలు అందుబాటులోకి లేనప్పుడు మనకు 3 రకాల విద్యా విధానాలు అందుబాటులో ఉండేటివి. దృశ్య ప్రమాణ, శ్రవ్య ప్రమాణ, అనుభూత ప్రమాణ. అంటే చూసి నేర్చుకోవడం, విని నేర్చుకోవడం, ఆ విద్యా విధానాన్ని ప్రాక్టీస్ చేసి నేర్చుకోవడం అనేటటువంటి విద్యా విధానాలు ఉండేటివి. ఇప్పుడు కాలక్రమేణా ఎన్నో మార్పులు జరిగాయి. నానో టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీ, ఎన్నో విపరీతమైనటువంటి సబ్జెక్టులు మన సమాజంలోకి వచ్చాయి. వాటికి అనుకూలంగా, మారుతున్నటువంటి సమాజానికి అనుకూలంగా అతి కొత్త విధానాలతో విద్యార్థుల మేధస్సును తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి అతిరథ మహారథులందరికీ ప్రైమ్ 9 కుటుంబం తరపున స్వాగతం తెలుపుతున్నాను. ఎందుకంటేనంటే ఇతరులు ఎవరున్నా కానీ లక్షలాది మంది ముందు మాట్లాడొచ్చు, స్పీచ్ ఇవ్వచ్చు. కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడిపే వాళ్ళు కానివ్వండి, ఉపాధ్యాయులు కానివ్వండి, విద్యతో మమేకమైనటువంటి అనుబంధం ఉన్నటువంటి వాళ్ళ ముందు మాట్లాడాలంటనంటే కొద్దిగా ధైర్యం ఉండాలి, భయం వేస్తుంది. ఇప్పుడు మనకొక ఉపాధ్యాయుడు చెప్పారు, 54 సంవత్సరాల నుండి విద్యాబోధన కొనసాగిస్తున్నాడు. సుమారు 84,000 గంటల పాటు ఆయన విద్యాబోధన అందించారు. ఆయనతో పాటు ప్రత్యక్షంగా వేలాది మంది లబ్ధి పొందిన, పరోక్షంగా లక్షలాది మంది జీవితంలో వాళ్ళ గమ్యాలకు చేరుకునేటటువంటి అవకాశాలను కల్పించినటువంటి ఆ ఉపాధ్యాయునికి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా రకరకాల మనుషులను చూస్తుంటాం, రకరకాల వ్యవస్థలను చూస్తుంటాం. అంటే మహాభారతంలో శ్రీకృష్ణ భగవానుడు సభను గురించి అభివర్ణించాడు. సభాకల్పతరుం వందే వేద శాఖోపజీవితం శాస్త్ర పుష్ప సమాయుక్త విద్బర్వ మరుశోభితం. సభ అనేడి ఈ కల్పవృక్షంను గురించి నమస్కరిస్తున్నాను. ఈ సభ ఎట్టిదనగా వేదములనేడి తుమ్మెదలచే, శాస్త్రములనేడి పుష్పములచే, విద్వాంసులనేటటువంటి కొమ్మలచే మహోజ్వలంగా ప్రకాశించబడుతున్నటువంటి ఈ సభను గూర్చి నమస్కరిస్తున్నాను అనేటటువంటి
ఆ రోజు ఆయన చేసినటువంటి ఉవాచ ప్రైమ్ 9 ఆధ్వర్యంలో ఈరోజు సాత్కారమైంది. నేను మా టీం మెంబర్స్ ఎవరికి అవార్డులు ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారంటని చెప్పి ప్రిపరేటివ్ టాక్స్ లో మాట్లాడితే ప్రభుత్వ యూనివర్సిటీలకు, ప్రైవేట్ కళాశాలలకు, ప్రైవేట్ విద్యా సంస్థలకు అవార్డులు ఇస్తున్నామంటనంటే నేను ఒక్కసారిగా ఆలోచించాను. ఎందుకంటేనంటే ప్రభుత్వ యూనివర్సిటీలు ఎంత కృషి చేసినా కొన్ని సందర్భాలలో వాళ్ళ కృషికి సరైనటువంటి ఫలితం లభించదు. వాళ్ళ కృషికి ఫలితం లభించే వేదిక ప్రైమ్ 9 అయినందుకు, నేను ఆ ఛానల్ ఉద్యోగిని అయినందుకు, ఆ కుటుంబ సభ్యునైనందుకు నేను గర్వపడుతున్నాను. ఎంతో మంది ఉంటారు, ఎన్నో రకరకాల విద్యా విధానాలతో వాళ్ళు చేస్తున్నటువంటి, అంటే ఇక్కడ విద్యా కుసుమాలను నడుపుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వ్యాపార ధోరణి అనేటటువంటిది ఉండదు. నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను ఏ కళాశాలకు, ఏ యూనివర్సిటీకి, ఏ విద్యా సంస్థకు ఎవరినన్నా విద్యార్థిని పంపిస్తే మినిమం 50 to 60% డిస్కౌంట్ ఇస్తున్నటువంటి విద్యా సంస్థలు కోకొల్లలుగా ఉన్నాయి. ఎడ్యుకేషన్ సిస్టమ్ను అవలంబిస్తున్నారు. ఫ్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి స్కూల్ గోయింగ్ ఆల్ ఇన్స్టిట్యూషన్స్లలో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నేను ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వాన్ని నేను అప్రిషియేట్ చేయాలి. ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కొనసాగుతున్నటువంటి ప్రభుత్వం ఒక వినూతనమైనటువంటి విధానానికి ముందుకొచ్చింది. వాళ్ళు విద్యతో పాటు మార్కెట్ లింకేజ్ కల్పించేటటువంటి వ్యవస్థ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అంటే నేను పుస్తకాలు చదువుతున్నా, పత్రికలు చదువుతున్నా అంటనంటే విద్యార్థి చదువుకుంటే తన చేతిలో మేడం చెప్పారు ఒక 4 ఆఫర్ లెటర్లు రెడీగా ఉండాలనేటటువంటిది. దాన్ని మార్కెట్ లింకేజ్. మార్కెట్ లింకేజ్ పర్ఫెక్ట్గా గవర్నమెంట్ ముందుకు వెళ్తుంది. ఇంకా వాళ్ళ దగ్గర ఎక్స్పెరిమెంటల్గా చాలా స్కీమ్స్ ముందుకు తీసుకొస్తున్నారు. 10th అండ్ ఇంటర్ను ఓపెన్ చేయాలి, ఇంటిగ్రేటెడ్గా ఉండాలనేటటువంటి విద్యా విధానంతో అమెరికా మరియు యూకే లాంటి సంపన్న దేశాలలో కొనసాగుతున్నటువంటి అన్ని రిఫార్మేటివ్స్ను తీసుకురావడానికి ప్రయత్నం కొనసాగిస్తుంది. అందులో మీరు కూడా భాగస్వాములు. ప్రభుత్వ విద్యా విధానాలు ఏది సక్సెస్ కావాలన్నా కానీ ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ ముందుకొస్తేనే అది అవుతుంది. ఈరోజు 26 మంది, 30 మందికి మేము ఈ అవార్డులు ఇస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేషన్ ఒక మిషన్ లాగా భావిస్తున్నటువంటి వ్యక్తులనే గుర్తించాం. ఎడ్యుకేషన్ వ్యాపారం లాగా భావించేటటువంటి వ్యక్తులను మా యాజమాన్యం కానివ్వండి, మా కుటుంబ సభ్యులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి పరిగణలోకి తీసుకోలేదు. ఎందుకంటేనంటే ప్రైమ్ 9 అనేటటువంటిది నూతన వరవడితో ప్రారంభమైనటువంటి ఒక న్యూస్ ఛానల్. ఇక్కడున్నటువంటి వ్యవస్థ కానివ్వండి, ఇక్కడున్నటువంటి ఉద్యోగులు కానివ్వండి, ఇక్కడున్నటువంటి యాజమాన్యం కానివ్వండి బాటమ్ టు టాప్కు రమ్మంటారు. వేరే ఛానళ్లలో సార్ పలానా వార్త ఉంది మేము రాయాలా, పలానా వార్తను మేము టెలికాస్ట్ చెయ్యాలా అని పర్మిషన్ తీసుకుంటారు. కానీ ప్రైమ్ 9లో నువ్వు టెలికాస్ట్ చేసినాక అది ఏం పరిణామం అనేటటువంటిది ఛానల్ బాధ్యత వహిస్తుందనేటటువంటి ధైర్యాన్ని ఉద్యోగులకు ఇస్తుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈరోజు 2000 మంది ప్రైమ్ 9 కుటుంబంలో కొనసాగుతున్నారు. 2 రాష్ట్రాలలో మండల స్థాయి నుండి యునైటెడ్ నేషన్స్ వరకు కూడా జరిగినటువంటి వార్తలను క్షణంలో మీ ముందుకు తీసుకురావడంలో ప్రైమ్ 9 అగ్రగామిగా నిలుస్తుంది. అదేవిధంగా ఈరోజు నేను ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను, 18 బిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి
డిజిటల్ ప్లాట్ఫామ్ ప్రైమ్ 9 ఒక్కటే మన తెలుగులో. సోషల్ బ్లేడ్ ర్యాంకింగ్స్లో ప్రైమ్ 9 46వ ర్యాంకింగ్లో ఉంది. మరి ఏ ఇతర తెలుగు ఛానల్ కూడా ఆ స్థానానికి వెళ్ళలేదు. నేను వాళ్ళ ఛానళ్ళ పేర్లు ర్యాంకింగ్లు చెప్పవలసినటువంటి సమయం సందర్భం నేను ఇది అనుకోవడం లేదు. కానీ తెలుగులో ఉన్నటువంటి అధునాతనమైనటువంటి టెక్నాలజీతో తెలుగు భాషలో 4 స్టూడియోలు మెయింటైన్ చేస్తున్నటువంటి ఏకైక ఛానల్ కూడా ప్రైమ్ 9. ఇక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ కానివ్వండి, కెమెరా సిస్టమ్స్ కానివ్వండి, అప్లింక్ డౌన్లింక్ పీసీఆర్ ఎంసీఆర్లు కానివ్వండి, జాతీయ స్థాయిలో అతిపెద్ద న్యూస్ నెట్వర్క్లతో పోటీ పడేటటువంటి వ్యవస్థ మాకు కల్పించినటువంటి యాజమాన్యానికి మనసా వాచ కర్మన ఒక ఉద్యోగిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రైమ్ 9 బిలీవ్ చేసేటటువంటిది కామన్ బి యువర్ ఇంటెన్షన్, కామన్ బి యువర్ థాట్స్, కామన్ బి యువర్ హార్ట్స్, సో దేర్ మే బి యూనియన్ అమాంగ్ విత్ అస్. సామాన్యమైనటువంటి వార్తలపైన ఫోకస్ చేయాలనేటటువంటి అంశాన్ని ప్రధానంగా మాకు నేర్పిస్తారు. గ్రామాలలో చిన్న చిన్న మెడికల్ క్యాంపులు, చిన్న చిన్న అంశాలు పెద్ద పెద్ద ఛానళ్ళన్నీ ఇగ్నోర్ చేస్తాయి. కానీ ప్రైమ్ 9లో టెలికాస్ట్ చేసింది చేసినట్టుగా 3 సార్లు చేసి చూపిస్తాం. ఎందుకంటేనంటే స్థానికంగా ఉన్నటువంటి అంశాలను, పల్లెలలో జరుగుతున్నటువంటి ప్రగతి, అది మనకు అభివృద్ధి సోపానాలుగా నిలుస్తాయి. మీడియా చట్టాలలో ఒక వెసులుబాటు ఉంది. మీరు నడిపేటటువంటి పత్రికలో 40% వార్తలు విద్య అభివృద్ధికి కేటాయించాలి అని ఒక చట్టమే ఉంది. కానీ దౌర్భాగ్యంగా ఆ చట్టాన్ని భారతదేశంలోని 7 సిస్టర్స్ 7 రాష్ట్రాలలోనే ఇంప్లిమెంట్ చేస్తారు. ఇంకా వేరే రాష్ట్రాలలో ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయరు. నేను 30 సంవత్సరాల జర్నలిజం జీవితంలో ఎడ్యుకేషన్కు ఒక ప్రత్యేక ఛానల్ను పెట్టినటువంటి ఛానల్ ప్రైమ్ 9. We placed more than 25,000 students in a different reputed universities across the global. Not only within India, across the global. We having the tracks, we having the data, we having that statistics. తెలుగులోనే మొట్టమొదటి ఛానల్ ప్రైమ్ 9 ఎడ్యుకేషన్ అని చెప్పి ప్రారంభించారు. ప్రైమ్ 9 అంటే ఎవరైతే విద్యార్థులు 10th క్లాస్ పాస్ అవుట్ అవుతారో, ఇంటర్మీడియట్ పాస్ అవుట్ అవుతారో, వాళ్ళు ఏ యూనివర్సిటీలో చదవాలి, అడ్వర్టైజ్మెంట్లకు మోసపోవాలనా, వాళ్ళకి ఇచ్చేటటువంటి ఫీడ్బ్యాక్లకు మోసపోవాలనా, లేదు అంటే అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ని చూసి ఇంప్రెస్ కావాలా అనేటటువంటి ఒక ఇన్పుట్స్ ధైర్యంగా గుండె గుద్దుకొని చెప్తున్నాం. ప్రైమ్ 9 ఒక్కటే చేయగలిగింది. more than 25,000 స్టూడెంట్స్ వి ప్లేస్. ఏ సంచలనం తీసుకున్నా కానీ హార్ట్ఫుల్గా సొసైటీకి కనెక్టివిటీగా, సారీ మీ ఎక్కువ సమయం తీసుకుంటున్నాను, క్షమించాలి, ఐ విల్ కన్క్లూడ్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఫిబ్రవరి 14th అంటేనంటే మనందరికీ గుర్తుకొచ్చేది ప్రేమికుల దినోత్సవం, వ్యాలంటైన్స్ డే. కానీ ప్రైమ్ 9లో జరిగేది పుల్వామా అటాక్ పైన కొనసాగినటువంటి దుర్మార్గాన్ని మేము చూపిస్తాం. కాలేజీలలో ఎర్ర గులాబీలు కాదు, కాలేజీలలో రక్తపు టేరులు పారినటువంటి 40 మంది వీర జవాన్ల వీర గాథలను మేము ప్రైమ్ 9లో 24 గంటలు అదే చూపిస్తాం, వేరేది లేదు. ఎందుకంటేనంటే అటువంటి త్యాగాలను, అటువంటి వీర గాథలను మీడియానే చెప్పాలి.
మీడియా చెప్పకుంటే అది పాయిజనస్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. నవతరాలకు ఎర్రని గులాబీల మధ్య జరిగేటటువంటి కార్యక్రమం కాదు, ఎరుపెక్కినటువంటి రోడ్లలో పడి ఉన్నటువంటి వీర జవాన్ల శవాల గురించి చెప్పాలి, జరిగినటువంటి దాడుల గురించి చెప్పాలి, దాడినటువంటి దుర్మార్గం గురించి చెప్పాలి. ప్రైమ్ 9 ఒక్క ఛానలే. మీరు గత 5-6 సంవత్సరాల నుండి మా యూట్యూబ్ లింక్స్ చూడండి, డేట్ కొట్టి చూడండి, మీకేమొస్తుంది? 24 గంటలు ఒకటే వస్తుంది. పుల్వామా అటాక్ సందర్భంగా జరిగినటువంటి మారణ కాండం. ప్రైమ్ 9 ఛానల్ ఒకటి కార్గిల్ దివస్ నిర్వహిస్తుంది. మా ఛానల్లో వచ్చినంత మంది మాజీ సైనికులు స్పీకర్స్గా కానివ్వండి, గెస్టులుగా కానివ్వండి, వేరే ఛానళ్లలో ఎందులో రారనేటటువంటిది నేను సగౌరవంగా చెప్పుకోగలుగుతున్నా. దానికంతటికీ కారణం పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులకు స్వేచ్ఛ ఇవ్వడం. వేరే ఛానళ్లలో పని చేస్తే తప్పు, ప్రైమ్ 9లో పని చెయ్యకుంటే తప్పు. ఎలాంటి ఫిర్యాదు అయినా తీసుకోవడానికి మా సిఇఓ గారు పివి రావు గారు రెడీగా ఉంటామంటని అంటారు. ఆయన ఏదైనా రానివ్వండి, ఫస్ట్ పబ్లిక్ ఇష్యూ ఉంటే మీరు దాన్ని వదలొద్దు. మీరు 10% చేయాలి అంటనంటే 100% అటాక్ ఇవ్వండి, ఆధారాలు ఇవ్వండి, ఏ కేసు అయినా మేము ట్యాకిల్ చేయడానికి సిద్ధంగా ఉంటామనేటటువంటి ధైర్యం, మనోధైర్యం ఒక ఉద్యోగికి ఇచ్చినప్పుడు జర్నలిజం అనేటటువంటిది కార్పొరేట్ స్టైల్లో కొనసాగితే అది న్యాయం చేయదు. ఇప్పుడు కొనసాగుతున్నటువంటి ఛానళ్లలో కార్పొరేట్ స్టైల్లో ఉంటుంది. ప్రైమ్ 9 ఒక్క దాంట్లోనే, అంటే నేను చాలా సంవత్సరాలలో పనిచేసినాను, నాకున్నటువంటి అనుభవంతో చెప్తున్నాను, స్వేచ్ఛా స్వాతంత్రాలకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ప్రైమ్ 9 ఛానల్ అంటని చెప్పి నేను ఈరోజు చెప్పుకోగలుగుతున్నాను. ప్రైమ్ 9 ఈవెంట్కు మీరందరూ ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు చేసేటటువంటి ప్రతి సామాజిక కార్యక్రమాన్ని మాకు ఇంటిమేట్ చేయండి. మా కెమెరామెనే అక్కడికి రావాల్సినటువంటి అవసరం లేదు, టెక్నాలజీ పెరిగింది. మీరు చేసేటటువంటి ఈవెంట్ను వీడియో రూపంలో మీ మొబైల్లో షూట్ చేసి వాట్సాప్లో పంపించినా కానీ దాన్ని తప్పకుండా టెలికాస్ట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి యాజమాన్యానికి మరియు మా తోటి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. ఎస్, ప్రైమ్ 9 ఎక్సలెన్స్ ఎడ్యుకేషన్ అవార్డ్స్ 2026 అవార్డ్ గ్రహీతలందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇక్కడికి విచ్చేసిన అతిథులకి, అవార్డు గ్రహీతలందరికీ కూడా వెల్కమ్. నెక్స్ట్ కంతి కిరణ్ గారు, హెడ్ ఆఫ్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ టూరిజం మేనేజ్మెంట్. కిరణ్ గారు విచ్చేశారు. ప్లీజ్ వెల్కమ్ కిరణ్ గారు. సో కిరణ్ గారు స్టేజ్ పైకి విచ్చేసి మీ అమూల్యమైన మాటల్ని మాకు చెప్పవలసిందిగా కోరుతున్నాము. ప్లీజ్ వెల్కమ్. I'm Kanti Kiran, head Sun International College. My sincere thanks to Prime 9 Chairman Venkatesh Rao Garu for recognizing our Sun College efforts in the field of education. This effort or this identity truly belongs to our Chairman Shrikant Sir and Executive Director Asha Jasti Garu and every student who trusts Sun College. For 23 years, 25,000 plus students, Sun College has meant one thing: uncompromised academics and career-focused education. From classrooms to placements with many companies, we work with a single target: student success. Once again, thanks to Prime 9 for honoring that commitment today. This recognition motivates us to set the bar even higher. Thank you so much. నెక్స్ట్ పేస్ ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ కస్తూరి శంకర్ డైరెక్టర్ గారు విచ్చేశారు. ప్లీజ్ స్టేజ్ పైకి వచ్చి ఒకసారి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నాకు ఎంత ఆనందంగా అనిపిస్తుందంటే, ఇంత ముఖ్యంగా ఈ కార్యక్రమానికి రావడానికి చిన్న సందిగ్ధావస్థ ఉన్నమాట వాస్తవమే. కానీ ఇక్కడ నిస్సందేహంగా వాళ్ళు వాగ్వాహిని స్వరూపంగా ఒక్కొక్కళ్ళు అనర్గళంగా అప్రతిహతంగా సతీష్ గారు కానీ ఇంత డాక్టర్ కిషోర్ గారు కానీ చాలా చక్కగా వాళ్ళ వాక్శుద్ధితో కూడిన వాగ్వాహిని ప్రవాహం జరుగుతోంది ఇక్కడ. సో ఇక్కడ మా పేస్ ఐఐటి అండ్ మెడికల్ ఏంటంటే మేము మరీ ముఖ్యంగా
పాఠశాల ఇక్కడ బహుశా చాలామంది విశ్వవిద్యాలయాలకి, యూనివర్సిటీలు, కాలేజీలు, కళాశాల అనుబంధంలో ఉన్న అధ్యాపక బృందం ఉన్నారు. మా ప్రత్యేకత ఏంటంటే మేము పిల్లల్ని సంపూర్ణంగా సురక్షితంగా 6వ తరగతి నుంచి జేఈ పరీక్షలు కానీ, ఎంసెట్ పరీక్షలు కానీ, నీట్ పరీక్షలు కానీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ కానీ, ఐజర్ కానీ, నైజర్, అట్లా TIFR, ఇట్లా కనీసం NDA ఎగ్జామ్స్, ఇట్లా కనీసం ఒక 30 నుంచి 40 వరకు చాలా రకాల పోటీ పరీక్షలకు మేము విద్యార్థుల్ని నుంచి సన్నద్ధం చేస్తాం. అట్ ద సేమ్ టైం మా ప్రత్యేకత ఇంకొకటి ఏంటంటే, ఈ చాలా ఒలింపియాడ్ ఎగ్జామ్స్ అనేవి బహుశా వినుంటారు, కానీ ఆ ఒలింపియాడ్ ఎగ్జామ్స్ తాలూకా సిగ్నిఫికెన్స్, ఆ ఒలింపియాడ్ ఎగ్జామ్స్లో ఎన్ని రకాలు ఉంటాయి, రీజనల్ ఒలింపియాడ్స్, IOQMs, దాని తర్వాత బహుశా ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్కి వెళ్ళినప్పుడు ఐవీ లీగ్ కాలేజెస్కి వెళ్ళాలంటే ఎలాంటి ఒలింపియాడ్స్ని పరిగణనలోకి తీసుకుంటారు. అట్ ద సేమ్ టైం ఎలీట్ కాలేజెస్కి వెళ్ళాలంటే, ప్రీమియం కాలేజెస్కి వెళ్ళాలంటే ఎట్లాంటి ఒలింపియాడ్స్ తీసుకుంటారు అనే ప్రిపరేషన్ మేము 6th క్లాస్ 7th క్లాస్ నుంచే పిల్లలకు మొదలెడతాం. ఇప్పుడు మనకు చాలా రకాల బోర్డ్స్ ఉన్నాయి. స్టేట్ బోర్డ్స్ ఒకటి, CBSE బోర్డ్స్ అని, IGCSE, కేంబ్రిడ్జ్, రకరకాల బోర్డ్స్ ఉన్నాయి. ఈ అన్ని బోర్డ్స్లోని బేసిక్లీ ఈ కరికులంని మనం సంబంధించి అట్ ద సేమ్ టైం వాళ్ళకి మ్యాథ్లో 2 లెవెల్ సిస్టమ్ కానీ, సైన్సెస్లో 2 లెవెల్ సిస్టమ్ అని ఎలా ప్రోత్సహించాలి. ఇంతకాడు వ్యాఖ్యాత చెప్తూ విద్యా దదాతి వినయం అన్నారు. వినయం దదాతి పాత్రతం అంటే విద్య వలన వినయం వస్తుంది. వినయం అంటే యోగ్యత, అంటే విద్య నేర్చుకునే యోగ్యత. పాత్రత వస్తుంది మనకి. యోగ్యత ఉంటే మాత్రమే ధనం సంపాదించగలం. ధనం పరిపూర్ణమైన అవసరం ఏంటంటే ధనం సంపాదించే ధర్మం కోసం మాత్రమే. అందుకని ఇక్కడున్న అధ్యాపక బృందానికి, కళాశాల యాజమాన్యానికి, విశ్వవిద్యాలయాల అధ్యక్షులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ మా విన్నపం ఏంటంటే, ఈ మనం ధర్మం అనేది చిన్నప్పటి నుంచి ఎలా పెంపొందించాలంటే, చాలా కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటారు, అంటే CBT. ఈ CBT అనేది 75 to 80% అనేది చిన్నప్పుడు, అంటే కనీసం 6వ తరగతి 7వ తరగతి నుంచి వరకు మాత్రమే పెరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళకి రకరకాల ఎడిక్షన్స్, రకరకాల వ్యామోహాలు, రకరకాల డిస్ట్రాక్షన్స్, ఇప్పుడున్న సోషల్ మీడియా టైంలో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. అందుకని దయచేసి మీలో ఒక కళాశాల అధ్యాపక బృందం లాగా మాత్రం కాకుండా ఒక పేరెంట్స్ లాగా కూడా హౌ డు వి కైండ్ ఆఫ్ ఇన్కల్కేట్ దిస్ కైండ్ ఆఫ్ బిహేవియర్ రైట్ ఫ్రమ్ వెరీ ఎర్లీ స్టేజెస్, అది మాత్రమే మా విన్నపం. దట్ ఈస్ ద ప్రైమరీ మోటివ్ ఆఫ్ PACE IIT అండ్ మెడికల్. మేము గత 27 సంవత్సరాలుగా వీ హ్యావ్ అబౌట్ 72 సెంటర్స్ ఆల్ ఓవర్ ద కంట్రీ. వీఆర్ ఆల్ IITians మోస్ట్ ఆఫ్ అస్. అండ్ ఇక్కడ మేము హైదరాబాద్లో మాత్రమే కాకుండా, హైదరాబాద్లో మాకు 3 సెంటర్స్, విశాఖపట్నం, విజయవాడ, ప్రొద్దుటూరు, వేర్ వీఆర్ ఎస్టాబ్లిషింగ్ ఆల్ ద సెంటర్స్. అట్ ద సేమ్ టైమ్ వీ వాంటెడ్ టు ఫోకస్ ఆన్ లాట్ ఆఫ్ ఒలింపియాడ్స్. లాస్ట్ 3 సంవత్సరాల్లో హైదరాబాద్లో we won about 80+ gold medals in lot of Olympiads at school level. I think that is where we stand very proud in front of all of you. అందరికీ నమస్కారం అండి. వేదికను అలంకరించిన పెద్దలందరికీ PACE IIT అండ్ మెడికల్ తరఫున సాదర నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. సో విద్యని 3 రకాలుగా మీరు పరిగణిస్తే, ఫ్రమ్ దేర్ ఫస్ట్ క్లాస్ నుంచి లేక LKG, UKG నుంచి మొదలుపెట్టి 10th క్లాస్ వరకు వాళ్ళది ఒక పార్ట్ అయితే, నెక్స్ట్ వాళ్ళు మీరన్న యూనివర్సిటీస్, పెద్ద పెద్ద యూనివర్సిటీస్కి వెళ్తున్నారు పిల్లలు అందరూ. ఎస్, దట్ ఈస్ ద థర్డ్ పార్ట్ ఐ వుడ్ సే. సో ఈ మధ్యలో బ్రిడ్జింగ్ గ్యాప్ ఏదైతే ఉందో, దట్ ఈస్ వాట్ వి ప్రౌడ్లీ టేకప్ దట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ప్రొవైడింగ్ వెరీ గుడ్ స్టూడెంట్స్ టు ఆల్ యువర్ యూనివర్సిటీస్. అండ్ వై డు ఐ సే దట్ వి ప్రౌడ్లీ టేకప్ దిస్ రెస్పాన్సిబిలిటీ అంటున్నానంటే, చిన్నపిల్లలు 10th క్లాస్ వరకు మనం ఏది చెప్తే అది వింటారు, నమ్ముతారు, అన్ని వాళ్ళకి మనం చెప్పినట్లు చేస్తారు కూడా. అది ఏ రకంగా అయినా చేస్తారు. బట్ వన్స్ దే కమ్ టు ద టీనేజ్, ఆ టీనేజ్కి వచ్చేసరికి వాళ్ళ బిహేవియరల్ చేంజెస్ చాలా ఉంటాయి. సో దెన్ వీ నీడ్ టు అండర్స్టాండ్, మనం ఒక మాట ఒక అరిచినా లేదా తిట్టినా తీసుకునే తత్వం పిల్లల్లో ఉండదు. సో వాళ్ళ ద్వారానే వాళ్ళు కరెక్ట్గా వెళ్ళాలి అనే మౌల్డ్ చేయగలిగిన ఆ నాక్ ఇవన్నీ కూడా మనకి తెలిసి ఉండాలి. యాజ్ టీచర్స్ అండ్ యాజ్ ఫ్యాకల్టీ అండ్ యాజ్ కంప్లీట్ అడ్మిన్ టీమ్, వీఆర్ స్టాండింగ్ హియర్ to take up that complete responsibility to bring them in safe hands. సో ఇప్పుడున్న సోషల్ మీడియాలో పిల్లలందరికీ కావాల్సింది ఏంటంటే 5 qualities are very very essential, which every parent should say, which every teacher should say, and every management should say that అని అనిపిస్తుంది. లైక్ జస్ట్ మన భగవద్గీత ఉన్నది అందరికీ తెలిసిందే అనుకోండి. ఇట్స్ లైక్ కాక చేష్ట, అంటే కాకి ఎంత ఎఫర్ట్ పెడుతుంది, ద ఎఫర్ట్ ఆఫ్ ద క్రో, మనం నేర్చుకున్నదే నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అనేది. సో ఆ రాళ్ళ నుంచి నీళ్లు తీసుకోవటం, రాళ్ళు వేసి తీసుకోవటం ఎలా అనేది కాకి తెలుసు. సో దట్ ఈస్ వాట్ ద గివ్ అప్ యాటిట్యూడ్ అనేది ఉండకూడదు పిల్లల్లో. అది చాలా మందిలో చూస్తున్నాం ఇప్పుడు. ఏదైనా అవ్వంగానే ఏదో విపరీత చేష్టలకి వెళ్ళిపోవటాలు, ఇది ఉండకూడదు. సో దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు ఇన్కల్కేట్. సో బకోధ్యాన అండ్ కొంగ జపం అని వినే ఉంటారు అందరూ. సో ఇట్ ఈస్ లైక్ కొంగ ఒంటికాల మీద నించొని
పెద్ద ఫిష్ కోసమే చూస్తూ ఉంటుందట, చిన్న చిన్న వాటిలన్నీ వదిలేస్తుందట. రీజన్ ఏంటంటారంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ వెన్ వీ కనెక్ట్ టు ద స్టూడెంట్స్ జర్నీ. వాళ్ళకి ఏంటంటే డిస్ట్రాక్షన్స్ ఇవన్నీ చిన్న చేపలు, వాళ్ళ పెద్ద చేప ఇట్ ఈస్ లైక్ దే టార్గెట్ వాట్ దే నీడ్ టు హిట్. సో అది కావాలి అంటే ఈ చిన్న చిన్నవన్నీ వదిలేయాలి పిల్లలు. సో ఇలాంటివి ఇలా చిన్న చిన్నవన్నీ మనం పిల్లల్లో ఇన్కల్కేట్ చేస్తుంటే, ఇంకా అల్పాహారి అంటే ఏంటో తక్కువ తినటం అని కాదు, టేక్ ద థింగ్స్ విచ్ ఆర్ ఓన్లీ ఎసెన్షియల్, లీవ్ ద థింగ్స్ విచ్ ఆర్ నాట్ ఎసెన్షియల్ అనేది మనం జాగ్రత్తగా చెప్పాలి. సోషల్ మీడియా చూడొద్దు అంటే వినరు, పిల్లలు ఏం వినరు. దానిలో మనం ఎంత బాగా నేర్చుకోవచ్చు అనేది, యాజ్ ప్రైమ్ టైమ్ ఇస్ ఇన్ టు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆల్సో. సో ఎడ్యుకేషన్కి సంబంధించిన ఎనీ న్యూస్ ఇట్లాంటివన్నీ పిల్లలు చూడాలి, పిల్లలకి తెలియాలి. సో అన్నెసరీ నాన్ సెన్స్ అన్ని పక్కన పెట్టి అవసరమైనవి చూసుకోవాలి. అండ్ గృహత్యాగి ఈజ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. గృహత్యాగి అంటే ఏదో ఇల్లు వదిలేసి వెళ్ళిపోమని కాదు, ఇట్ ఈస్ లైక్ కమ్ అవుట్ ఆఫ్ దట్ కంఫర్ట్ జోన్. నేను ఇప్పుడు బాగానే నేర్చుకుంటున్నా కదా, చాలు కదా అన్న ఇంటెన్షన్ కాకుండా ఇంకొంచెం ఎక్కువ చేస్తే ఎలా ఉంటుంది, ఐ జస్ట్ నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ కంఫర్ట్ జోన్. అండ్ పిల్లలకి ఎలా ఉంటే వాళ్ళు కరెక్ట్గా ఎదుగుతారు. ఎవ్రీవన్ ఆ స్ట్రెస్ లెవెల్ వచ్చి చేసిన వాళ్ళే కదా, చేసి బయట నిలబడ్డ వాళ్ళే, అది నిలబడటం అనేది పిల్లలకి తెలియాలి. సో ఆల్ దీస్ క్వాలిటీస్ ఈజ్ వాట్ వీ యాజ్ అ టీమ్ need to inculcate to our students, and we do proudly take up that responsibility, and I can proudly say that. Thank you so much. ఒకటే చెప్పగలను, మనము మార్జాల నీతి మరకట నీతి అని వినే ఉంటాం మనము పంచతంత్ర కథల్లో. మార్జాలము పిల్లి తన పిల్లల్ని పట్టుకొని తీసుకెళ్తుంది, అది స్కూల్ లెవెల్ వరకు పిల్లలకి ఆ ధ్యాస మనం చూపిస్తున్నాము. ఆ రోడ్ మ్యాప్ అనేది పేరెంట్స్ కానీ ఫ్యాకల్టీ కానీ చూపిస్తున్నారు. ఆ తర్వాత వన్స్ దే ఆర్ ఇన్ టు ద టీనేజ్, నౌ దిస్ ఈజ్ హౌ ఆల్ అబౌట్ ద మరకట నీతి. మరకట నీతికి వచ్చేటప్పటికి ఏంటంటే కోతి తన పిల్లల్ని పట్టుకొని తీసుకెళ్ళదు, కోతిని పట్టుకుంటుంది. ఎంత కాన్ఫిడెన్స్తో పట్టుకుంటుంది. సో ఆ కాన్ఫిడెన్స్ని మనము ఎంతవరకు నిలబెట్టుకుంటున్నాం అనేది విద్యా సంస్థల అధినేతలు అందరూ గుర్తుంచుకొని జాగ్రత్తగా పిల్లల్ని ముందరికి తీసుకెళ్లాలని అదొక్కటే నా అభ్యర్థన అందరికీ. ఐఎమ్ షూర్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ డూయింగ్ దిస్, అండ్ ఇంకా బెటర్గా ఏం చేయగలము అనేది వీ షుడ్ థింక్ అబౌట్, అండ్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద సొసైటీ వీ ఆల్ షుడ్ వర్క్ టువర్డ్స్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత ఏకేఎస్ యూనివర్సిటీ నుంచి అవినాష్ మిశ్రా గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఇంకా మరికొద్ది క్షణాల్లో అవార్డుల కార్యక్రమం ప్రధానమవుతుంది. మరి కాసేపట్లో మినిస్టర్ గారు కూడా విచ్చేస్తున్నారు, జస్ట్ దగ్గరలో ఉన్నారు. ఇంకొద్దిసేపట్లో అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది. ప్లీజ్ వెల్కమ్ ఏకేఎస్ యూనివర్సిటీ అవినాష్ మిశ్రా గారు. I am Avinash Mishra. I am working as a marketing head in AKS University Satna. AKS University Satna, it is situated in Madhya Pradesh, near around 1000 kilometers from here. Satna is a district place between in the Mumbai-Havda rail track. It is situated between Jabalpur and Prayagraj. So direct trains are there. We are having 2 trains from Hyderabad to Satna, and we are having the tie-up with Mastro Dynamics 360cc consultant in Hyderabad. AKS University Satna is offering very unique courses. We are having BTech Cement Technology, first time in all over India. We started in the year of 2012. Right now, our students are working they are working in each and every cement plants in India. Satna is known as the cement capital of India. Every multinational companies like ACC, Ultratech, Adani Cement, Satna Cement, Mayher Cement, JK Cements, all the cement companies has their plants in Satna. So the scope of cement technology is very good in Satna as near parts of the rest of the India. We are also having mining courses. Our mining courses is recognized by DGMS, Directorate General of Mines and Safety. We are having BSc Honours Agriculture course accredited by ICAR. Our university is NAC accredited. We are also having a number of courses starting from pharmacy, biotechnology, management, commerce, law, paramedical, all the courses we are having. In engineering, we are also offering BTech Computer Science in Artificial Intelligence and Machine Learning with a tie-up with IBM. So I will not take much more time. Thank you very much for providing me this opportunity. A very warm good evening to all of you. Yeah.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత గురుకాశీ యూనివర్సిటీ నుంచి సార్ని రావాల్సిందిగా కూర్చున్నాము. ప్లీజ్ వెల్కమ్ సార్. సభని అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం అండి. నా పేరు భవన్ రెడ్డి, గురుకాశీ యూనివర్సిటీ సౌత్ ఇండియా ఇన్ఛార్జ్ నేను. మన గురుకాశీ యూనివర్సిటీ అన్నది బటిండా, పంజాబ్ స్టేట్ బటిండా డిస్టిక్లో తల్వండి సాబు అన్న ఏరియాలో ఉందండి. ఈ యూనివర్సిటీకి సంబంధించి ఎస్పెషల్లీ అగ్రికల్చర్ బిఎస్సి ఐసిఆర్ అక్రెడిషన్ పొందిన ఫస్ట్ యూనివర్సిటీ. అండ్ బీటెక్లో బీటెక్ సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఏఎంఎల్తో పాటు క్వాంటమ్ టెక్నాలజీని అందిస్తూ నాక్ A++ అక్రెడిషన్, యూజీసీ కేటగిరీ 1 స్టేటస్ ఉన్న అతి తక్కువ యూనివర్సిటీస్లో ఒకటి. అండ్ మేము స్టూడెంట్స్కి కూడా అతి తక్కువ ఫీజులో ఇంక్లూడింగ్ హాస్టల్, ఫుడ్ అండ్ అకామిడేషన్ మన గుర్లాబ్ సింగ్ సిద్ధు గారు, సుఖ్రాజ్ సింగ్ సిద్ధు గారు, డాక్టర్ అశ్విని సేతి, గుర్ప్రీత్ గారు వీళ్ళందరూ కూడా మన తెలుగు స్టూడెంట్స్కి చాలా బాగా వెల్కమ్ చేస్తూ క్యాంపస్ లోపలే హాస్టల్స్ని కూడా ఏర్పాటు చేశారు, గర్ల్స్కి బాయ్స్కి సపరేట్గా. సో ఇక్కడ స్పెషల్ కోర్సెస్ మనకి కెమికల్ ఇంజనీరింగ్ ఒకటి, బీటెక్ సిఎస్సి ఏఐఎంఎల్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కాకుండా రాబోయే తరానికి చాలా అవసరమని ఆలోచించి క్వాంటమ్ టెక్నాలజీ చెప్తున్న అతి తక్కువ యూనివర్సిటీస్లో ఒకటి గురుకాశీ యూనివర్సిటీ. 2018 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 500 మందికి పైగా తెలుగు విద్యార్థులు ఇక్కడి నుంచి కంప్లీట్ చేశారు. ఇంకా ఒక 500 మంది అక్కడ చదువుతున్నారండి. ఇప్పటి వరకు ఇలాంటి స్టేజ్ మీద ప్రైమ్9 ఎడ్యుకేషనల్ ఈవెంట్లో మేము పాల్గొన్నందుకు ప్రైమ్9 మేనేజ్మెంట్కి, ఇక్కడికి విచ్చేసిన విద్యా సంస్థల యాజమాన్యాలకి, నెక్స్ట్ పెద్దవాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. జై హింద్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గురుకాశీ యూనివర్సిటీ మిసెస్ ఈఎస్ఎన్ఆ సింధుచారెడ్డి క్వాంటమ్ AI/ML అకాడమిక్ లీడర్షిప్ ఎక్సలెన్స్ అవార్డు ఎంపికైనందుకు కంగ్రాచులేషన్స్. మరి కాసేపట్లో అవార్డుల ప్రధానోత్సవం ప్రారంభం కాబోతుంది. మరి కాసేపట్లో జస్ట్ విత్ ఇన్ మినిట్స్లో మినిస్టర్ గారు కూడా రాబోతున్నారు. తప్పకుండా మనం ఈ అవార్డులన్నీ కూడా స్వీకరించబోతున్న అవార్డు గ్రహీతలందరికీ కూడా కంగ్రాచులేషన్స్. తర్వాత ఎన్బివి సుబ్బారావు గారు బెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్నోవేషన్ లీడర్ అవార్డ్షిప్కి ఎంపికైనందుకు కంగ్రాచులేషన్స్. ఎన్బివి సుబ్బారావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్ సార్. సో అందరికీ నమస్కారం అండి. ప్రైమ్9 ఎడ్యుకేషన్ అవార్డు అంటే ఇదొక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే ప్రైమ్9 అనేటువంటిది ఇందాక శ్రీకాంత్ గారు అనుకుంటా చెప్పారు, 40% ఎడ్యుకేషన్కి ఉద్యోగానికి ఇవ్వాలి అనేటువంటి ఒక రూల్ ఉంది. అంటే దాన్ని తూచా తప్పకుండా తెలుగు ఛానల్లో పాటిస్తున్నటువంటి ఏకైక ఛానల్. మొట్టమొదటిగా మనం దానికి అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది, ఎప్పుడూ కూడా బ్రేకింగ్ న్యూస్ వెంట పడదు. సామాన్యుల యొక్క సమస్యలు, సామాన్యుడే దానికి బ్రేకింగ్ న్యూస్. ఒక సామాన్యుడి యొక్క సమస్యని తీర్చినప్పుడు మాత్రమే ఆ రోజు చాలా ప్రశాంతంగా ప్రైమ్9 యాజమాన్యం, ప్రైమ్9 సభ్యులంతా కూడా ప్రశాంతంగా ఆ రోజు పూర్తయిందని భావిస్తుంటారు. నేను ప్రత్యక్షంగా చూస్తూ ఉంటాను. సో ఇక ఈరోజు ఎడ్యుకేషన్ అవార్డు చూస్తే ఇది ఒక నూతన వరవడి అని చెప్పడానికి ఒక బహుత్తరమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే సార్ చెప్పారు అగ్రిటెక్ అంటే భారతదేశాన్ని నెక్స్ట్ స్థాయికి తీసుకెళ్లేటువంటివి కంప్యూటర్లు ఇవన్నీ ఏమో మనకు తెలియదు, కానీ అది వేరే విషయం. బట్ అగ్రికల్చర్, టెక్నాలజీ రెండూ కలిసి ఈ భారతదేశంలో ఉన్నటువంటి 80% మందిలో నవ్వును పూయించేటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశం. ఇది ఒకటి. రెండవది, ఆదిత్య యూనివర్సిటీ గురించి మాట్లాడారు. నేను ఎందుకు చెప్తున్నానంటే అవార్డుల యొక్క పేరు ఎట్లా జరిగింది. సో అట్లాగే ఆ ఆదిత్య కాలేజ్ మనం చూసినప్పుడు సుమారుగా 50,000 మంది ఉన్నారు. ఎవరు ఈ 50,000 మంది పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు? ఐఐటి, నీట్ ఈ ప్రవాహంలో కొట్టుకుపోతున్నటువంటి ఒక ప్రవాహం. అది కాకపోతే వేరే చదివే లేదనేటువంటి క్రమంలో మిగిలినటువంటి లక్షల మంది పిల్లల్ని బిఎస్సి, బీకామ్ అంటూ డిగ్రీ కోర్సుల వైపు మళ్లిస్తూ వేరే స్థాయికి తీసుకెళ్తున్నటువంటి మరొక ఆర్గనైజేషన్. సో అలాగే చెప్పుకుంటూ పోతే ఇక్కడ మాట్లాడినటువంటి
ఎన్నో ఇన్స్టిట్యూట్లు ఏదైతే మాట్లాడుతున్నామో ప్రతి రంగంలో కూడా వారి యొక్క పాత్రను నిస్వార్థంగా నిర్వర్తిస్తున్నటువంటి వాళ్ళు కాబట్టి సో ఈ యొక్క వేదిక ఈ యొక్క ఎక్సలెన్స్ అవార్డ్స్ ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ అవార్డు ఖచ్చితంగా వేరే అని మనం చెప్పక తప్పనటువంటి పరిస్థితి. ఇది ఒకటైతే ఇక రెండవ పాయింట్కి వద్దాం. ఇప్పుడు ఈ రోజున మన జనరల్గా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటాం. ఆచార్యుడికి అటువంటి గొప్ప స్థానాన్ని ఇచ్చినటువంటిది మన భారతీయ సంస్కృతి. మరి ఆ పిల్లల్ని కన్నటువంటి ఆ భార్యాభర్తలని మాతృదేవో భవ, పితృదేవో భవగా మార్చేటువంటిది కూడా ఆచార్యుడే. అటువంటి ఆచార్యుల్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి యాజమాన్యాలు ఈ రోజున ఇక్కడ ఉన్నారు. వారందరికీ కూడా నేను ప్రైమ్ 9 తరపున నా తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నా. మీరు చేసేటువంటి ప్రతి పని కూడా ఒక వ్యక్తితో కాదు, ఒక్కొక్కటి 1000 కుటుంబాలు అంటే వారి యొక్క జీవితాలు మన అందరితో ముడిపడి ఉన్నాయి. సో అందుకని విద్యా వ్యవస్థ అనేటువంటిది ఏ సమాజంలో అయినా వెన్నుముక. సో అటువంటి విద్యా వ్యవస్థకి రథసారథులుగా కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తున్నాను ఈ ప్రత్యేక కార్యక్రమంలో. సో ఆ విధంగా రెండో పాయింట్ చూస్తే ఈరోజు అండి జనరల్గా వచ్చేస్తున్నా, బాగా చదువుకో, మంచి మార్కులు సంపాదించు, మంచి ఉద్యోగం సంపాదించు అనేటువంటి మాటలు మనం వింటూ ఉంటాం. కానీ ఈ రోజున అది నిజమా అంటే ఒక్కసారి మనం కళ్ళు మూసుకుని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నా తల్లిదండ్రుల విషయంలో అప్పుడు చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించి మంచి ఉద్యోగం సంపాదించిన తర్వాత వాళ్ళు 60 సంవత్సరాలు వచ్చేంత వరకు ఎంతో హ్యాపీగా ఉద్యోగాలు చేశారు. నా తరం, నాతో ఉన్నటువంటి వాళ్ళు 40-45 సంవత్సరాలకి ఉద్యోగం ఉంటుందా ఊడిపోతుందా అనేటువంటి మీమాంసలో ఉన్నటువంటి ప్రపంచం మనం అందరూ ఒప్పుకోకపోయినా ఇది మాత్రం సత్యం. ఇక మన పిల్లలు, ఇప్పుడున్నటువంటి పిల్లలు రేపొద్దుటటువంటి ప్రపంచంలో వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఈ వేగవంతమైనటువంటి ప్రపంచంలో ఈ పిల్లల యొక్క ఆ ఆబ్జెక్టివ్స్ ఏవి కావాలి అనేటువంటిది మనం అందరూ కూడా ఈ రోజున చాలా కూలంకుషంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. జాబ్ సెక్యూరిటీ, ఉద్యోగ భద్రత అనేటువంటి దాన్ని డిక్షనరీ నుంచి తీసేసేటువంటి టైం వచ్చింది. ఎందుకంటే నా ఉద్దేశం ఏమిటంటే మన ఉద్యోగంలో జాయిన్ అయ్యేమో మన లైఫ్ సెటిల్ అయిపోయింది అనేటువంటిది నిజం కాదు ఈ రోజున. మరి ఏమిటి నిజం? ఏ రోజుకు ఆ రోజు నేర్చుకుంటూ సెల్ఫ్ లెర్నింగ్తో గ్రోత్ మైండ్ సెట్తో పిల్లల్ని మనం తయారు చేసిన రోజునే మనం కావలసిన అంటే ఇప్పుడు రాబోయేటువంటి తరాన్ని ఏ రోజుకు ఆ రోజు ఆనందంగా ఉంచగలం. లేని పక్షంలో మీకు ఎన్ని మార్కులైనా రానివ్వండి, ఎన్ని ర్యాంకులైనా కానివ్వండి, ఏం జరుగుతుందో అంటే వాళ్ళకు వచ్చినటువంటి సమస్యలను వాళ్ళు హ్యాండిల్ చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటుంది అనేటువంటిది సత్యం. సో అందుకే అంటే ఏ రోజుకి ఆ రోజు సెల్ఫ్ లెర్నింగ్. ఇందాక ఒక మేడం చెప్పారు 3.8 lakhsతో పిల్లవాడు జాయిన్ అయ్యాడండి, వాడు 50 lakhsకి 70 lakhsకి వెళ్ళారు అని. ఎక్కడి నుంచి వస్తుంది? ఈ 21st century ఇస్తున్నటువంటి మరొక అద్భుతమైనటువంటి అవకాశం, ఎల్లలేనటువంటి ఆపర్చునిటీస్, హద్దులు లేనటువంటి ఆపర్చునిటీస్. నువ్వు ఎక్కడ పుట్టావు, ఏ కులంలో పుట్టావు, ఏ మతంలో పుట్టావు, ఏ ప్రాంతంలో పుట్టావు అనేటువంటి దేనికి హద్దులు లేనటువంటి ప్రపంచంలో మనం ఉన్నాం. ఇది వరకు చూస్తే 40-50 సంవత్సరాల క్రితం మనం చూసినప్పుడు కొంతమందికి మాత్రమే విద్య అందేటువంటి స్థానం నుంచి ప్రతి ఒక్కరికి విద్య అందించేటువంటి స్థాయికి మనం వచ్చాము. ప్రతి ఒక్కరూ ఆ ప్రయత్నాన్ని మనం చేయగలిగినట్లయితే ఏ స్థాయికైనా వెళ్ళగలరు. ఏ స్కిల్స్ అయితే ఉన్నాయో ఆ స్కిల్సే ఈ రోజున వాళ్ళని ప్రపంచం ముందుకు తీసుకువెళ్తుంది అనేటువంటి అద్భుతమైనటువంటి ప్రపంచంలో మనం ఉన్నాం. సో ఇటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి మనం మన పిల్లలకి నేర్పాల్సినటువంటిది ఈ 21st centuryలో సెల్ఫ్ లెర్నింగ్, వాళ్ళతో ఉండేటువంటిది. ఎవరైనా సరేనండి, మన దగ్గర డబ్బులు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి, ఎన్నైనా ఉన్నాయి. సో ఓకే కదా. సో ఎన్నైనా ఉన్నాయి. సపోజ్ నా దగ్గర కోట్లు ఉన్నాయండి, నా పిల్లవాడిని కాలు కింద పెట్టించకుండా నడిపించాలనుకుంటున్నా. అప్పుడు ఏం జరుగుతుందో చెప్పండి. వాడు అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా ఒక కారు, హెలికాప్టర్ అన్నీ ఇచ్చా, నా భుజాల మీద నడిపించుకుని తీసుకెళ్ళా.
వాడికి నడక వస్తుందా చెప్పండి? ఏమవుతుంది? 10 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? ఎగ్జాక్ట్లీ ఇక్కడే మనం చేస్తున్నటువంటి తప్పు. పిల్లవాడు చేసేటువంటి ప్రయత్నాన్ని, ఆ రెస్పాన్సిబిలిటీని పేరెంట్స్గా మనం తీసేసుకుంటున్నాము. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మార్కులు, ర్యాంకులు మాయలో పడి మొదట 5% మాత్రమే పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాము అనేటువంటిది నిత్య సత్యం. సో ఇటువంటి సందర్భంలో మనం ఏమిటంటే ఆ ఇన్నోవేషన్, ఇందాక ఇంకొకసారి చెప్పారు ఇన్నోవేషన్ సస్టైనబిలిటీ అని, ఈ రోజున ప్రపంచానికి కావాల్సినటువంటిది ఆ ఇన్నోవేటివ్ మైండ్స్. మన వాళ్ళని జాబులు ఎందుకు చేయాలండి? జాబులు ఎందుకు సృష్టించకూడదు? ఎందుకంటే మన కరికులంలో ఏదో బాగా చదువుకుని మంచి జాబ్ సంపాదించేటువంటిది చిన్నప్పటి నుంచి ఇన్కల్కేట్ చేస్తాం. నేను చూస్తూ ఉంటా, ఎంఎన్సీలో చూస్తూ ఉంటా, పిల్లలు అంతా అయిపోయిన అక్కడికి వచ్చిన తర్వాత సౌత్ ఇండియన్ స్టూడెంట్స్కి నార్త్ ఇండియన్ స్టూడెంట్కి చాలా డిఫరెన్స్ నేను చూస్తూ ఉంటా. ఎక్కడ ఆ డిఫరెన్సు ఎందుకు వస్తుందని మూలాల్లోకి వెళ్తే అర్థమయ్యేది ఏమిటంటే మన పెంపకంలో చిన్నప్పటి నుంచి కూడా ఏ తప్పు చెయ్యొద్దు అనేటువంటిది ఏదైతే మంచి మాటను మనం చెబుతామో ఆ మంచి మాట అక్కడ ఆ సందర్భంలో వాళ్ళకు ప్రతిబంధకంగా తయారవుతుంది. ఎలా తయారవుతుంది అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడాలంటే నేను మాట్లాడేటప్పుడు ఏదైనా తప్పు అవుతుందేమో ఒక్కసారి ఆలోచిద్దాము. అదే సందర్భంలో నార్త్ ఇండియన్ పిల్లలు ప్రతి ఛాలెంజ్ని ముందుకు తీసుకెళ్తారు పిల్లలు. ఇప్పుడు మనం ఒక పిల్లవాడు ఇక్కడ పరిగెడుతున్నాడు అనుకోండి, మన పిల్లవాడు అనుకోండి, వెంటనే పరిగెత్తుకంటాం. కొంతమంది పట్టించుకున్న సందర్భంలో ఏమవుతుందంటే వాడు ఛాలెంజ్ని తీసుకుంటాడు. మనం ఏమిటి వాడు వేగాన్ని ఆపటం కాదు, వాడి ప్రమాదాన్ని నివారించే అవకాశం ఉందా లేదా అనేది మాత్రమే మనం చూడాలి తప్ప వాడి ప్రయాణాన్ని మనం ఆపేస్తున్నాం. సో అందువల్ల ఏమవుతుందంటే ఇది ఒక క్లియర్ ఇండికేషన్ చెబుతున్నా. ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత అక్కడ వీళ్ళు మాట్లాడకుండా ఉండిపోతారు. అది చాలా డిఫరెన్స్ కనబడుతుంది. ఇలా మనం చిన్నపిల్లల్లో ఇన్కల్కేట్ చేసేటువంటి చిన్న పాయింట్స్లో చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. 2000 నుంచి 2024 వరకు జరిగినటువంటి యుగం వేరు, 2024 తర్వాత రాబోతున్నటువంటి ప్రపంచం వేరు, 2047 వరకు మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఈ సందర్భంలో మనం ఈ పేరెంటింగ్లో కానివ్వండి, పిల్లల్ని ఎడ్యుకేట్ చేసేటువంటి విషయంలో కొన్ని సమూలమైనటువంటి మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది నా యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. సో ఈ ఏఐ ఎరాలో మనం పిల్లలకి ఈ సెల్ఫ్ లెర్నింగ్, ఈ స్కిల్స్ మనం ఇన్కల్కేట్ చేయగలిగినప్పుడు మనం ఫోన్ చూడొద్దని చెప్తాం. అది వాళ్ళతో భాగం అయిపోయింది. మనం ఆ ఫోన్ అనేది మనతో భాగం అయిపోయింది. సో దాన్ని ఏ విధంగా వైజ్గా ఉపయోగించాలో చెప్పాలే తప్ప దాన్ని మొత్తం పక్కకు పెడితే ఆ ఫోన్ ఆడి చేతికి వచ్చిన క్షణం ఏమవుతుందంటే చెప్పలేం, ఏం జరుగుతుందో చెప్పలేం. అది మందు కాదు. సో దాన్ని రైజ్ ఎలా చేయాలనేటువంటి దాని మీదే నేను ప్రత్యేకించి Prime9 ఆధ్వర్యంలో అనేక రకమైనటువంటి ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాము. పిల్లల్లో ఆ సెల్ఫ్ రిలయన్స్ పెంచడం కోసం, ఈ యుగంలో సెల్ఫ్ రిలయన్స్ పెంచడం కోసం మనం ఏం చెయ్యాలో రకరకాల ప్రోగ్రామ్స్, ఇన్నో మెంటర్షిప్ అని, ఎక్సెల్ మైండ్ అని, రీఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ అని ప్రతి పిల్లలకి ఉపయోగపడేటువంటి పేరెంట్స్ పిల్లల మధ్య ఆ రిలేషన్ ఎక్సలెన్స్ తీసుకురావడానికి Prime9 సహకారంతో ఎన్నో కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాం. సో అదే సందర్భంలో మరొక్కసారి Prime9 యాజమాన్యాన్ని, Prime9 కుటుంబాన్ని మరొక్కసారి మన అందరి తరపున మరొకసారి అభినందిద్దాం. సో ఈ కార్యక్రమానికి, ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఈరోజు చేసినటువంటి అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా, ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి కెమెరామెన్, ఉదయం నుంచి ఎంతో కష్టపడుతున్నటువంటి వాళ్ళు, గత 20 రోజుల నుంచి మార్కెటింగ్ నుంచి కష్టపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుబ్బారావు గారు. నేను కూడా కలిసి చాలా మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహించాము. కొన్ని కాలేజెస్తో కలిసి పిల్లల మోటివేషన్ నెలకొల్పడానికి చాలా మంచి ప్రోగ్రామ్ని కూడా నిర్వహించాము. అండ్ మీరు కూడా ప్రతిరోజు ఎడ్యుకేషన్ పైన చాలా మంచి స్పీచ్ ఇస్తారు. ఇక్కడ అవార్డు తీసుకుంటున్న అవార్డు గ్రహీతలందరూ కూడా ఇవాళ ఒక అద్భుతమైన సందేశాన్ని, స్పీచ్ని, ఒక మంచి మెసేజ్ని అటు స్టూడెంట్స్కి ఇటు పేరెంట్స్కి చాలా బాగా అందించారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అందరం ఎదురు చూస్తున్న అద్భుత క్షణాలు ఆవిష్కృతం కాబోతున్నాయి. జస్ట్ 1 minute లో స్టార్ట్ అవుతుంది. తెలంగాణ ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు విచ్చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్లీజ్ వెల్కమ్. నమస్తే సిద్ధే సేనానితో ప్రోగ్రామ్ కి చాలా మంచి కన్క్లూషన్ ఇచ్చారు. పేరిణి అకాడమీ రాజ్ కుమార్ టీమ్ ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ అవార్డ్స్ 2026 Prime9 సహకారంతో ఈ అవార్డులు అందిస్తోంది. పొన్నం ప్రభాకర్ గారు, వెల్ఫేర్, తెలంగాణ ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ మినిస్టర్. ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. సో మినిస్టర్ గారు విచ్చేశారు కాబట్టి మరి కాసేపట్లో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఆవిష్కృతం కాబోతోంది. తర్వాత అవార్డు గ్రహీతలందరికీ కూడా మినిస్టర్ గారు అవార్డులను ప్రదానం చేయబోతున్నారు.
స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం ప్రైమ్ 9 CEO పాడికొండల వెంకటేశ్వరరావు గారు. ప్లీజ్ వెల్కమ్ సార్. అండ్ తెలంగాణ ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు. సార్ ప్లీజ్ వెల్కమ్. అండ్ కావేరీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి ప్రవీణ్ రావు గారు. సార్ ప్లీజ్ వెల్కమ్. ప్రైమ్ 9 హెల్త్ CEO కిషోర్ కుమార్ గారు. ప్లీజ్ వెల్కమ్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఏసీపీ గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది స్టేజ్. ముందుగా ఇవాళ మినిస్టర్ చేతుల మీదుగా అవార్డులు అందుకుపోతున్న అవార్డు గ్రహీతలందరికీ కూడా కంగ్రాచులేషన్స్. వేదికపైకి ఇప్పుడే విచ్చేశారు మినిస్టర్ గారు, ప్రైమ్ 9 CEO వెంకటేశ్వర గారు అండ్ కిషోర్ గారు అండ్ ప్రవీణ్ గారు, ఏసీపీ గారు కూడా విచ్చేశారు. ఇక తదుపరి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం. ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ అవార్డ్ స్పాన్సర్, ప్రెజెంటింగ్ స్పాన్సర్ గురుకాశీ యూనివర్సిటీ, పవర్డ్ బై స్పాన్సర్ కేఎల్ యూనివర్సిటీ, అసోసియేట్ స్పాన్సర్స్ వాసవి గ్రూప్, శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్, కొమూరి గోల్డ్, శ్రీ గోసాలైట్ మెడికల్ అకాడమీ, అపెక్స్ ఎడ్యుకేషన్ సర్వీసెస్, అసోసియేట్ స్పాన్సర్ మోడర్న్ అకాడమీ. ఇక ఇవాళ మినిస్టర్ చేతుల మీదుగా అవార్డులు అందుకుపోతున్న అవార్డు గ్రహీతల్ని చూద్దాం. మహాత్మా గాంధీ యూనివర్సిటీ ప్రొఫెసర్ రవి ఆకుల, హెడ్ అండ్ డీన్ డిపార్ట్మెంట్. కావేరీ యూనివర్సిటీ డాక్టర్ వి ప్రవీణ్ రావు, వైస్ ఛాన్సలర్. అండ్ ఆదిత్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ డాక్టర్ ఎన్ సుగుణ, డైరెక్టర్. ఇక ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మినిస్టర్ గారి చేత జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం, మినిస్టర్ గారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాము. అవార్డుల ప్రధానోత్సవాన్ని మొదలు పెడదాము. ముందుగా మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ ప్రొఫెసర్ రవి ఆకుల, హెడ్ అండ్ డీన్ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్, బెస్ట్ అకాడమిక్ అడ్మినిస్ట్రేటర్ రవి ఆకుల గారికి మినిస్టర్ గారి చేతుల మీదుగా అవార్డు ప్రధానోత్సవం జరుగుతుంది. మినిస్టర్ గారిని అవార్డు ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. ముందుగా ప్రైమ్ 9 CEO వెంకటేశ్వరరావు గారు అండ్ మినిస్టర్ గారు కలిసి అవార్డుని ప్రధానోత్సవం చేస్తున్నారు రవి ఆకుల గారికి. తర్వాత ఇక్ఫై యూనివర్సిటీ డాక్టర్ తమ్మా కోటిరెడ్డి గారు, వైస్ ఛాన్సలర్ ఇన్ఛార్జ్ IFHE అండ్ డీన్ ఇక్ఫై స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్. ప్లీజ్ వెల్కమ్ సార్. తర్వాత డాక్టర్ వి ప్రవీణ్ రావు, వైస్ ఛాన్సలర్ Kaveri University, Best Private Innovation University in Agriculture and Technology. Aditya Educational Institutions nunchi Dr. Suguna, Director, Best Placements in Degree Colleges. Next, Sun Hotel Management, Shrikant Jasti garu CMD ga unnaru. Best Hotel Management Colleges in Telangana, Andhra Pradesh. Congratulations, Kanti. Next, Dr. Reu KVK Rao, Chancellor, St. Mary's Rehabilitation University, St. Mary's Rehabilitation University, India's first and only rehabilitation university. Please welcome Reu KVK Rao. Please welcome KVK Rao. Congratulations. Mrs. ESNR Sindhuja Reddy, Gurukasi University, Quantum AI and ML Academy, Leadership Excellence Award. Congratulations, Sindhuja Reddy garu. And Oguri Sriri. Next, Tapasya College of Commerce and Management, Best Commerce and Management College, Telangana.
Kumar, Chairman, Jayaprakash Narayana College of Engineering, Best Engineering College, Rural, Telangana. Congratulations. Next, Mr. Krishna, MD, Campus Yatra, Best Domestic Education Consultant. And next, Harita Kasturi and Charita Dittakavi, Directors, Space Academy, Best IIT and Medical Academy. Congratulations, Harita Kasturi and Charita Dittakavi. Next, Mr. Brahmareddy, Director, Midas Educational Services, Best Domestic Education Consultant. Congratulations, Mr. Brahmareddy Garu. And next, Sirish Turlapati, Founder, CMD, Rahul Appari, Director, Iris Florist Group of Schools. Best School Network with consistent quality delivery. Next, Om Prakash Mishra and Bhanu Mela, Manager, Marketing, Marwadi University. Best Domestic Education Consultant, Om Prakash Mishra, Bhanu Melam, Manager, Marketing. Please welcome Om Prakash Mishra Garu, Marwadi University. Next, Avinash Mishra, AKS University, Best University Placement Achievements. Mikuda, congratulations. And NPV Subbarao, Best Education Innovation Leader Award. Please, NPV Subbarao Garu, please welcome. Congratulations. Next, Dr. Dinesh Kumar Gattu, Apex Educational Services, Best Career Counselor, Telangana. Congratulations, Dinesh Kumar Gattu Garu. Next, Master G Group of Institutions, Sangam Reddy Sundar Raj Yadav, Best Educational Institution. Modern Academy, Sungtara Paparao Garu, Chairman, Best Commerce Education. Congratulations. Excellence in Education Award sponsors, name of the institute. Gurukasa University presenting sponsor, V.S. Bhavan Reddy, South India in charge, powered by sponsor, Kale University, associate sponsor, Vasavi Group, associate sponsor, Sri Gayatri Tours and Travels, Kummuri Gold, Sri Gosalite Medical Academy, associate sponsor, Modern Academy and Apex Educational Services in association with Apex. Congratulations. And Sri Gayatri Tours and Travels. Congratulations. Dr. Praveen Rao Gariki, Kaveri University నుంచి Praveen Rao Gariki అవార్డు అందజేయవలసిందిగా మినిస్టర్ గారిని కోరుతున్నాము. Sir, please. Praveen Rao Garu, Kaveri University.
Warangal, Professor Janapreddy Krishnaveni, Principal and Head Department of Pharmacy, Best Government University Telangana Pharmacy. ప్రైమ్ 9 టీవీ ఆధ్వర్యంలో ఈరోజు విద్యారంగానికి సంబంధించిన వివిధ హోదాల్లో విద్యకు సంబంధించినటువంటి కొంత ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నటువంటి వాళ్ళందరికీ సన్మానం చేస్తున్న ఈ సందర్భంగా ఒక విద్యార్థి నాయకుడిగా విద్యకు ప్రోత్సహిస్తున్నటువంటి వాళ్ళని సన్మానించుకునే అవకాశం వచ్చింది. ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా సమాజంలో విద్య అనేటువంటి దానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి కొంత సర్వే, సిపెప్ సర్వేలో కూడా ఉన్నతంగా ఎదిగిన వాళ్ళను పరిశీలిస్తే, ప్రత్యేకించి వాళ్ళ ఎదుగుదలకు కారణాలను అన్వేషిస్తే వాళ్ళ దగ్గర డబ్బో బంగారమో భూమి ఉండి ఎదగడానికి కారణం కాలేదు. వాళ్ళు ఒక విద్య ద్వారానే ఎదిగి ఉన్నతంగా అంత ఉన్నత శిఖరాలను అధిరోహించినారు. కాబట్టి విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. తప్పకుండా ఏ రకమైన వ్యాపారం చేసినా, ఏ సంస్థలు నిర్వహించుకున్నా కొంత విద్యాపరంగా అందరూ భవిష్యత్తు తెలంగాణ, భవిష్యత్తు భారతదేశం ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే తప్పకుండా విద్య అనేటువంటి కాంపిటేటివ్ స్పిరిట్లో మరింత మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పులు చేసుకొని ముందుకు రావాలని, అటువంటి వాళ్ళను ఇటువంటి సంస్థలు ప్రోత్సహించే కార్యక్రమము ఆనవాయితీ జరగాలని ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాను. కంగ్రాచులేషన్స్. సిఇఓ గారు సన్మానిస్తున్నారు. కంగ్రాచులేషన్స్. ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, డాక్టర్ GEC విద్యాసాగర్, రిజిస్టర్ PJTAU, Best Government University Telangana Agriculture. Congratulations, sir. చాలా శుభదినం అని చెప్పాలి. మన గురువులను, విద్యా సంస్థల అధిపతులను గౌరవించుకోవడం ఒక అదృష్టం. ఇలాంటి కార్యక్రమాలను ప్రైమ్ 9 ఎప్పుడు చేస్తూనే ఉంటుంది. మా విన్నపాన్ని మన్నించి కార్యక్రమానికి వచ్చిన గౌరవ అతిథులందరికీ కూడా మా స్పెషల్ థ్యాంక్స్. మీ రాకతో ఈ కార్యక్రమం చాలా విజయవంతమైంది, సుసంపన్నమైందిగా భావిస్తున్నాం. అలాగే మీడియా మిత్రులకి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ మాకు సపోర్ట్ చేసిన మా మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ వేదిక పైన కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఇతర సదుపాయాలు కల్పించిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. పోలీస్ సిబ్బందికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మా స్పాన్సర్, ఎస్పెషల్లీ మా స్పాన్సర్స్ గురించి చెప్పుకోవాలి. మాకు స్పాన్సర్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. దుర్గాస్ యూనివర్సిటీ కానీ, కేఎల్ యూనివర్సిటీ కానీ, వాసవి గ్రూప్ కానీ, శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్, కొమ్మూరి గోల్డ్, శ్రీ గోసాలైట్ మెడికల్ అకాడమీ, అపెక్స్ అకాడమీ, వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ స్పాన్సర్షిప్ చేసినందుకు. డాక్టర్ కీర్తన గారు విచ్చేసారి కార్యక్రమానికి. డాక్టర్ కీర్తన గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. ప్లీజ్ వెల్కమ్ డాక్టర్ కీర్తన గారు. ఇవాళ మన గురువులను, విద్యా సంస్థల అధిపతులను గౌరవించుకోవడం ఒక శుభదినం అండ్ ఒక అదృష్టంగా చెప్పొచ్చు. కీర్తన గారికి అవార్డును అందజేస్తున్నారు ప్రైమ్ 9 CEO. చాలా ఓపిక్గా ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ అతిథులందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అవార్డ్స్ స్వీకరించిన అవార్డు గ్రహీతలందరికీ కూడా కంగ్రాచులేషన్స్. సో ఇంటర్మీడియట్ అయిపోయిందా, నెక్స్ట్ ఏంటి? దేశంలోని ప్రముఖ విద్యా సంస్థలను ఒకే దగ్గర కలిపి మీ సందేహాలను నివృత్తి చేసుకునే అద్భుత అవకాశం కల్పిస్తోంది అపెక్స్ ఎడ్యుకేషనల్ సర్వీస్. 14 years గా ఎక్సలెన్స్ సేవలను అందిస్తోంది. అయితే 23rd and 24th May 2026 ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ విశ్వేశ్వర భవన్ ఖైరతాబాద్, హైదరాబాద్, తెలంగాణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఎవరికి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ నివృత్తి చేసుకోవచ్చు. బ్రౌచర్ని
సిఇఓ గారిని ప్రైమ్ 9 సిఇఓ, ప్రైమ్ 9 హెల్త్ సిఇఓ కిషోర్ గారు సన్మానిస్తున్నారు. అండ్ బ్రౌచర్ని కూడా ఆవిష్కరిస్తున్నారు. ఇంటర్మీడియట్ అయిపోయిందా, నెక్స్ట్ ఏంటి? దేశంలోని ప్రముఖ విద్యా సంస్థలను ఒకే దగ్గర కలిపి మీకు ఎటువంటి సందేహాలను కూడా అపెక్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సర్వీసెస్ మీకు అవకాశాన్ని కల్పిస్తోంది. సిఇఓ గారు బ్రౌచర్ని ఆవిష్కరించారు. అండ్ ప్రైమ్ 9 హెల్త్ సిఇఓ కిషోర్ గారు ప్రైమ్ 9 సిఇఓ గారిని అండ్ మార్కెటింగ్ ప్రవీణ్ గారు కూడా కలిసి ప్రైమ్ 9 సిఇఓ వెంకటేశ్వరరావు గారిని సన్మానిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మన తెలుగు మన గౌరవం ఈ టైటిల్తో ప్రైమ్ 9లో మరొక కొత్త ప్రోగ్రాం ఆవిష్కృతం కాబోతుంది. ఎన్బివి సుబ్బారావు గారు ఈ ప్రోగ్రాన్ని కండక్ట్ చేస్తున్నారు. అసలు తెలుగు మీద చాలా మందికి ఈ మధ్యకాలంలో అవగాహన తగ్గిపోయింది. తెలుగు అనే పదాన్ని పిల్లలు మర్చిపోయారు. అందుకనే తెలుగు మీద అవేర్నెస్ కల్పించడానికి ఎన్బివి సుబ్బారావు గారి కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తున్నారు. ఆ బ్రౌచర్ని కూడా లాంచ్ చేశారు. అండ్ ఈ ప్రోగ్రామ్ని ఇంత విజయవంతం చేసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైమ్ 9 సిఇఓ విద్యాసాగర్ గారికి అవార్డుని ప్రజెంట్ చేస్తున్నారు. శాల్వాతో సత్కరించారు. కంగ్రాచులేషన్స్ విద్యాసాగర్ గారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్గా పనిచేస్తున్నాను నేను. మా వైస్ ఛాన్సలర్ గారికి ప్రీ ఆక్యుపైడ్ ఎంగేజ్మెంట్ ఉండటం వల్ల రాలేకపోయారు. ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయం 1963 యూనివర్సిటీ యాక్ట్లో భాగంగా స్టార్ట్ చేయబడింది. 1965 సంవత్సరంలో అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు దేశానికి అంకితం చేశారు. ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయం కింద మనకి 15 పరిశోధనా స్థానాలు, మన తెలంగాణలో 15 పరిశోధనా స్థానాలు, 23 రైతు విజ్ఞాన కేంద్రాలు, 8 కృషి విజ్ఞాన కేంద్రాలు, 9 వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలు, 10 వ్యవసాయ కళాశాలలు, ఒక వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల, ఒక హోమ్ సైన్స్ కళాశాల, ఒక ఫుడ్ టెక్నాలజీ కళాశాల నిర్వహించబడుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు సుమారు 500కు పైగా వివిధ పంటలలో రకాలని మనం విడుదల చేయడం జరిగింది. మన దేశంలో వరి విస్తీర్ణంలో తీసుకున్నట్లయితే 25% పైగా మన వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి రిలీజ్ అయిన వెరైటీసే ఆక్యుపై చేశాయి. అదేవిధంగా మొక్కజొన్న 12% విస్తీర్ణాన్ని మన భారతదేశంలో కలిగి ఉంది. అంతేకాకుండా మనకి ఈ మధ్య ఇప్పుడు టెక్నాలజీ అంటున్నాం మనం. ఈ గత సంవత్సరం ఎరీసా ల్యాబ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఐనెట్ ఆఫ్ థింగ్స్ ఫర్ స్మార్ట్ అగ్రికల్చర్ అనే ల్యాబ్ని దేశంలోనే మొట్టమొదటిసారిగా మన వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సినారే అంటే సెంటర్ ఫర్ న్యాచురల్ రిసోర్స్ అండ్ ఎన్విరాన్మెంట్, నెక్స్ట్ సీడ్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ సెంటర్, అదేవిధంగా సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ మొదలైనవి కూడా మేము చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా 25 వ్యవసాయ పరిశోధన విభాగాలు పనిచేస్తూ ఉన్నాయి ఐసిఆర్ కింద. ఇంకో ముఖ్యంగా చెప్పాలంటే వినూత్నమైన కార్యక్రమాన్ని మనం గత సంవత్సరం ప్రారంభించుకున్నాం సార్. అది ఒకటి ఏంటంటే రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇది భారత వ్యవసాయ పరిశోధన మండలి కూడా దేశవ్యాప్తంగా ప్రారంభించారంటే ప్రతి గ్రామానికి వెళ్ళి రైతులకి మన డెవలప్మెంట్స్ కానీ ఆధునిక వ్యవసాయ విజ్ఞానానికి గురించి కానీ విద్యార్థులు శాస్త్రవేత్తల్ని భాగస్వాములుగా చేసి వారికి వివరించడం అన్నమాట. ఇంకొక ప్రధానంగా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే యథా బీజం తదా సస్యం అంటారు, అంటే విత్తు కొలది చెట్టు. సో నాణ్యమైన విత్తనాన్ని రైతుకు అందించిన నాడే ఆయన పంట బాగుంటుంది, ఆయన బాగుంటాడు, దేశం బాగుంటుంది. అందుకని చెప్పేసి ప్రతి గ్రామంలో ఒక 3 నుంచి 4 రైతులకి 3 నుంచి 4 కిలోల నాణ్యమైన విత్తనాన్ని గత సంవత్సరం ఉచితంగా అందించడం జరిగింది. అయితే ఆ రైతు ఆ విత్తనాన్ని అభివృద్ధి చేసుకుని తను ఇంకొక 10 మంది రైతులకి అమ్ముకుని లాభపడాలనే సదుద్దేశంతో ప్రారంభించాం. దీన్ని ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఈ కార్యక్రమాలన్నీ మేము చేయడం జరిగింది.
ఈ ప్రభుత్వం, ఈ ప్రజాపాలన ప్రభుత్వం వల్ల రైతులకు మేలు జరగాలని చెప్పి ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు వ్యవసాయ విశ్వవిద్యాలయం చేస్తూ ఉంది. ఈ మా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గారు ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య గారు, ఆయన ఒక రైతు బిడ్డే. నేను కూడా వ్యవసాయంలో చేసి ఉన్నాను. నేను మా పేరెంట్స్ టీచర్స్ అయినా కూడా. సో మా అందరికి కూడా ఎంతో అనుభవం ఉంటాం, రైతులకు హితోధికంగా సేవ చేసే భాగ్యం కలగటం. అయితే నేను 5:45కి వచ్చాను. వచ్చిన వెంటనే నేను స్లోగన్ చూశాను. అప్పటి నుంచి మీ ప్రైమ్ 9కి నేను అభిమాని అయిపోయాను. నిజం, ఇదే మా ఇజం. సో అది నాకు బాగా నచ్చిన స్లోగన్, ఎందుకంటే నేను నిజమే మాట్లాడుతుంటాను. ఇందులో ఒక సామెత కూడా ఉంది, యథార్థవాది బహుజన విరోధి అంటారు. నేను కొన్ని ఇబ్బందులు ఏర్పడినా కూడా నేను ఒకటే చెప్తాను, సిన్సియారిటీ, హానెస్టీ, నో బడీ కెన్ టచ్ యూ. అది నా స్లోగను. సిన్సియర్, హానెస్ట్గా ఉండండి, నిజం మాట్లాడండి, నిజం నిర్భయంగా చెప్పండి. హ్యాట్స్ ఆఫ్ టు ది ప్రైమ్ 9 యాజమాన్యానికి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఈ అవార్డు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.